तन्तुर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। అందరికీ నమస్కారం. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలని చదువుకోవాలి ఒకసారైనా అందరం కలిసి అనేటువంటి ఒక దురాశతోటి మొదలుపెట్టినటువంటి మన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం మనం అరణ్యకాండలో కుంటుకుంటూ నడుస్తున్నాం. అక్కడ చాలా ముళ్ళు ఉంటాయి, గులకరాళ్ళు ఉంటాయి, అక్కడక్కడ నదీ నదములు ఉంటాయి. వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళడంలో కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి మనం ఒక రకంగా చెప్పాలంటే చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాం అరణ్యకాండలో. ఒకసారి మాట్లాడుకున్న దానికి రెండోసారి మాట్లాడుకున్న దానికి నెల పైన మనకి వ్యవధానం వస్తున్నది. అయినప్పటికీ రాముల వారితో కలిసి నడుస్తున్నాం కాబట్టి ఆలస్యమైనా కూడా అందులో కంగారు పడవలసింది ఏం లేదు. గమ్యాన్ని చేర్చే పూచి ఆయనదే, ఆయన చేరుతారు, ఆయనతో పాటు మనం చేరుతాం కాబట్టి మనకేం కంగారు. కిందసారి రామచంద్రమూర్తి దగ్గరికి మొదటిసారిగా 14 మంది సేనాపతుల్ని పంపించాడు ఖరుడు. వారందరినీ కూడా చాలా తక్కువ సమయంలో రామచంద్రమూర్తి సంహరించేశారు. మళ్ళీ ఏడ్చుకుంటూ చూపునికి వచ్చి, నువ్వు పంపించిన వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోయారు, నువ్వు మొనగాడివైతే రామచంద్రమూర్తి సంగతి చూడు అని వాడిని ఉత్తేజపరచడం. అతడు తన దగ్గర మిక్కిరి బలిష్ఠులైనటువంటి 14,000 మంది సైన్యాన్ని రామచంద్రమూర్తి మీదకి ఉసికొల్పి పంపడం ఇది చూశాం. రామచంద్రమూర్తి వేస్తున్న బాణాలకి వాళ్ళ శిరస్సులన్నీ తెగిపడ్డాయి, వాళ్ళ ఆయుధాలన్నీ కూడా ముక్కలైపోయాయి. వాళ్ళు విసిరిన పెద్ద బండరాళ్ళు రామచంద్రమూర్తి వేసిన బాణం తాకగానే ఇసుక రేణువుల్లాగా అయిపోయి ఇసుక కూలినట్టుగా కూలిపోతూ ఉన్న అంత పెద్ద బండరాళ్ళు. అంత అద్భుతమైనటువంటి నేర్పరితనంతో రామచంద్రమూర్తి అంత వేగంగాను అంత బలంగాను తన సాయకాన్ని గుప్పించారు వాళ్ళ మీద. ఎలా ఉన్నారు వాళ్ళు అనేది మనకి కిందటిసారి చెప్పారు మహర్షి. నిహతాః పతితాః క్షీణాః ఛిన్నాః భిన్నాః విదారితాః. వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా ఛిన్నమై భిన్నమై కొట్టబడి చీల్చబడి నరకబడి రకరకాల అవస్థల్లో పడి ఉన్నాయి వాళ్ళ శరీరాలు. వాళ్ళ యొక్క ఉత్తమాంగములు శిరస్సులన్నీ కూడా దానికి చుట్టుకున్నటువంటి తలపాగాతో పాటుగా వాళ్ళ భుజములన్నీ కూడా వాళ్ళు వేసుకున్నటువంటి అంగదములతో పాటుగా ఆభరణములతో పాటుగా శరీర భాగములన్నీ కూడా నేలపడి ఉన్నాయి. ఆ తెగిపడిన శిరస్సులకి కుండలాలు ఇంకా ఉన్నాయి, వాటికి తలపాగాలు ఇంకా చుట్టబడే ఉన్నాయి. అలాంటి శిరస్సులు కూడా బోర్డు
నేల మీద దొల్లుతూ ఉన్నాయి. సరే, ఆ రథాలన్నీ విరిగిపోయాయి, అశ్వాలన్నీ మరణించాయి, ఆ ద్వీపములన్నీ మరణించాయి. తర్వాత చూర్ణితాభిః శిలాభిశ్చ శరైశ్చితైరనేకశః విచ్ఛిన్నైః సమరే భూమిః వికీర్ణా అభూత్ భయంకరం. విక్కిరి భయంకరంగా తయారైంది ఆ ఉన్న ప్రదేశం అంతా కూడా. అటువంటి సమయంలో మనం షడ్వింశ సర్గ 26 సర్గలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. దూషణస్తు స్వకం సైన్యం హన్యమానం నిరీక్ష్య సహ సందిదేశ మహాబాహుః భీమవేగాన్ దురాసదాన్ రాక్షసాన్ పంచసాహస్రాన్ సమరేషు అనివర్తినః. మరి ఇంకా దాచిపెట్టి ఉన్నటువంటి పెద్ద సైన్యం ఒకటి ఉంది వాడికి. అందులో 5,000 మంది ఉన్నారు. వారందరినీ మళ్ళీ ఉద్యుక్తుల్ని చేశాడు రామచంద్రమూర్తి మీదకి. తే శూలైః పట్టసైః ఖడ్గైః శిలావర్షైః ద్రుమైరపి శరవర్షైః అవిచ్ఛిన్నం వవృషుహుతం సమంతతః. వాళ్ళు రామచంద్రమూర్తి మీద వర్షం కురిపించారట. ఎలాంటి వర్షం అయ్యా అంటే శిలావర్షం, అది ద్రుమవర్షం. చెట్లు పీకి రామచంద్రమూర్తి మీద వేస్తున్నారు, శిలలన్నీ పడేస్తున్నారు, శూలాలన్నీ పడేస్తున్నారు, పట్టశములన్నీ పడేస్తున్నారు, ఖడ్గములన్నీ పడేస్తున్నారు, అన్నీ విసురుతున్నారు రామచంద్రమూర్తి. ఒక పక్క ఖడ్గముల వాన, ఒక పక్క శూలముల వాన, ఒక పక్క రాళ్ల వాన, ఒక పక్క వృక్షాల వాన కురుస్తోంది రామచంద్రుడి మీద. సద్రుమాణాం శిలానాంచ వర్షం ప్రాణహరం మహత్ ప్రతిజగ్రాహ ధర్మాత్మా రాఘవః తీక్ష్ణసాయకైః. తన వాడి అయినటువంటి బాణాలతోటి రామచంద్రమూర్తి వాటిని సరైన పద్ధతిలో ఎదుర్కొన్నారు. వాటిని ప్రతిజగ్రాహ, వాటిని ఒక రకంగా స్వీకరించారు. వాటన్నిటిని కూడా వారు విసిరినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏ రకంగా అయితే ఈయనని సంహరించాలి అనేటువంటి కోపంతో చేస్తూ ఉన్నారో దానికి ప్రతిగా రామచంద్రమూర్తి నిలబడి వాటన్నిటినీ కూడా ఎదుర్కొన్నారు. ప్రతిగృహ్య చ తద్వర్షం నిమీలిత ఇవర్షభః రామః క్రోధం పరం భేజే వధార్థం సర్వరక్షసాం. రాముడు చంద్రమూర్తికి ఇంతవరకు కోపం రాల, ఇప్పుడు కోపం వచ్చిందట. ఆ కోపం తెచ్చుకొని ఆయన వధార్థం సర్వరక్షసాం, సమస్తమైనటువంటి రాక్షసులని సంహరించాలి అనేటువంటి కోరికతోటి క్రోధం పరం భేజే, చాలా దారుణమైనటువంటి పరమమైనటువంటి కోపాన్ని ఆయన తెచ్చుకున్నారు. తతః క్రోధ సమావిష్టః ప్రదీప్త ఇవ తేజసా శరైః అవాకిరత్ సైన్యం సర్వతః సహ దూషణం. ఆయన ఇంకా బాణాలు వేయడం మొదలెట్టారట. తన యొక్క నిజమైనటువంటి ప్రతాపాన్ని చూపిస్తూ క్రోధంతో కూడుకున్న వారి ప్రదీప్త ఇవ తేజస, మంచి తేజస్సుతో వెలిగిపోతూ మధ్యందిన మార్తాండుడిగా ఆయన తన యొక్క తేజస్సును చూపిస్తూ శరైః అవాకిరత్, శరముల వర్షాన్ని గుప్పించారట వాళ్ళ మీదకి. సర్వతః, మొత్తం అంతా అన్ని దిక్కుల్లోనూ కూడా ఆయన బాణాలు వేయడం మొదలెట్టారు. తతః సేనాపతిః క్రుద్ధో దూషణ శత్రుదూషణః శరైః అశనికల్పైః తం రాఘవం సమవాకిరత్. వాళ్ళలో సేనాపతి ఒకడున్నాడు, వాడి పేరు దూషణుడు. మనం ముగ్గురు అని చెప్పుకున్నాం, కరుడు, దూషణుడు, త్రిశిరుడు అని. ఈ ముగ్గురులో దూషణుడు అన్నవాడు సేనాపతి. వాడు రామచంద్రమూర్తికి అశనికల్పైః, పిడుగులు పడుతున్నట్లుగా పడేటువంటి బాణముల చేత రామచంద్రమూర్తిని కొట్టడం ప్రారంభించాడు. తతో రామః సుసంక్రుద్ధః శురేణాస్య మహద్ధనుః చిచ్ఛేద సమరే వీరః చతుర్భిశ్చతురోహయాన్. ఒక్క బాణంతో రామచంద్రమూర్తి ఆయన క్షురేణ అస్య మహద్ధనుః, ఒక చిన్న కత్తివాటుతోటి ఆ ధనుస్సుని ఆయన 2 ముక్కలు చేశాడు, ఆ దూషణుడి యొక్క ధనుస్సుని. అలాగే 4 బాణాలు వేసి అతడి రథానికి పూంచి ఉన్నటువంటి 4 అశ్వాలని కూడా రామచంద్రమూర్తి నేలకూల్చారు. అత్వాచ అశ్వాన్ శరైః తీక్ష్ణైః అర్ధచంద్రేణ సారథేః శిరోజహార తద్రక్షః త్రిభిః వివ్యాధ వక్షసి. ఆయన అర్ధచంద్రాకారమైనటువంటి బాణంతో ఆ సారథి యొక్క శిరస్సును తుంచారు.
అలాగే అశ్వములన్నింటినీ కూడా సంహరించిన తర్వాత 3 బాణములతోటి ఆ దూషణుణ్ణి ఆయన బాధించేలా కొట్టారు. సచ్చిన్నధన్వా విరధో హతాశ్వో హతసారథి జగ్రాహ గిరిశృంగాభం పరిఘం రోమహర్షణం. ఎప్పుడైతే విరధుడైపోయాడో, అతడు రథం లేనివాడు అయిపోయాడో, ఎప్పుడైతే అతని యొక్క అశ్వాలు పోయాయో, అతడు చేతిలోని ధనుస్సు కూడా పోయిన వాడై నేల మీద నిలబడి ఒక పెద్ద పరిఘ అంటే ఒక రకంగా చెప్పాలంటే దూలం లాంటిది. మామూలుగా తలుపుకి అడ్డంగా పెట్టేటువంటి గొళ్ళెం గడి ఏదైతే ఉంటుందో పెద్దది, చాలా పెద్ద దూలం లాంటిది, అటువంటి దాన్ని పరిఘ అంటారు. ఆ పరిఘ లాంటిది ఒకటి పెద్దది తీసుకుని వేష్టితం కాంచనై పట్టై దేవసైన్య ప్రమర్దనం ఆయసై శంకుభీ తీక్ష్ణై కీర్ణం పరవసోక్షితం. వాడు రకరకాల చిన్న చిన్న ఆయుధాలతోటి రామచంద్రమూర్తిని మీదకి విసరడం మొదలెట్టాడు. వజ్రాశని సమస్పర్శం పరగోపురధారణం తం మహోరగ సంకాశం ప్రగృహ్య పరిహంరణే దూషణో అభ్యద్రవద్రామం క్రూరకర్మా నిశాచర. రామచంద్రమూర్తి ఉన్నవైపు ఆ పెద్ద పరిహని పట్టుకుని వాడు పరిగెట్టుకుంటూ రామచంద్రమూర్తిని తరుగుతూ మీదకి వస్తూ ఉన్నాడు. తం మహోరగ సంకాశం ప్రగృహ్య పరిహంరణే దూషణో అభ్యద్రవద్రామం క్రూరకర్మా నిశాచర. చాలా పెద్ద పాములా ఉందట ఆ పరిహ. చాలా మహాసర్పం ఏదైతే ఉందో అంతటి బలమైనటిది, అంతటి విషాన్ని వెదజమ్ముతూ సంహరించేటువంటి ఆయుధమైనటువంటి ఆ పరిహను పట్టుకుని వాడు రామచంద్రమూర్తిని తరుగుతూ రామచంద్రమూర్తి మీదకి వస్తూ ఉన్నాడు. తస్యాభిపతమానస్య దూషణస్య సరాఘవః ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద సహస్తాభరణౌ భుజౌ. హస్తాభరణములతోటి కూడి ఉన్నటువంటి ఆ 2 భుజములని కూడా రామచంద్రమూర్తి చిచ్ఛేద నరికి వేశారు 2 బాణములతో. ద్వాభ్యాం శరాభ్యాం 2 బాణములతోటి ఈ కుడి భుజాన్ని ఎడమ భుజాన్ని కూడా నరికివేశారు. భ్రష్టస్తస్య మహాకాయః పపాతరణమూర్ధని. అంత మహాకాయుడైనటువంటి అంత పెద్దవాడు, అంత పెద్ద శరీరం కలవాడు కూడా ఆ దూషణుడు పపాతరణమూర్ధని, ఆ రణభూమిలో నేల మీద పడిపోయాడు. పరిహశ్చిన్నహస్తస్య శక్రధ్వజ ఇవాగ్రతః. ఆయన చేతిలో ఇంకా ఆ పరిహ ఉంది. పరిహతో పాటుగా భుజం తెగిపోయిందన్నమాట. ఆ పరిహను ఇంకా వాడు వదలలేడు. నేల మీద పడి ఉన్నా వాడి చెయ్యి దాన్ని పట్టుకునే ఉంది. అలాగే పడేలాగా అంత వేగంగా రామచంద్రమూర్తి కొట్టారు. సకరాభ్యాం వికీర్ణాభ్యాం పపాత భువి దూషణః విషాణాభ్యాం విశీర్ణాభ్యాం మనస్వీవ మహాగజః. ఒక మహాగజం నేల మీద కూలిపోతే ఎలా పడిపోతుందో అలా వాడు నేల మీద కూలాడు. తం దృష్ట్వా పతితం భూమౌ దూషణం నిహతం రణే సాధు సాధ్వితి కాకుత్సం సర్వభూతాన్య పూజయన్. సమస్త భూతములు కూడా ప్రకృతిలో అవన్నీ కూడా ఆనందంతో తాండవం చేస్తూ రామచంద్రమూర్తికి జయ జయధ్వానాలు పలుకుతూ ఉన్నాయి. దూషణుడు ఎప్పుడైతే నేల మీద పడి మరణించాడు. ఏతస్మిన్నంతరే క్రుద్ధాః త్రయస్సేనాగ్రయాయినః సంహత్యాభ్యద్రవన్ రామం మృత్యుపాశావపాసితాః. ఎప్పుడైతే దూషణుడు నేల మీద పడ్డాడో ఒక 3 సేనా నాయకులు, సేనా అగ్రయాయినః అంటే ముందు వెళ్ళేవాళ్ళు అనమాట, వాళ్ళని సేనా నాయకులు అర్థం. ఒక 3 సేనా నాయకులు రామచంద్రమూర్తిని అభ్యద్రవన్, రామచంద్రమూర్తిని తరవడం మొదలెట్టారు పట్టుకోవడానికి, సంహరించడానికి. వాళ్ళు 3 ఎలాంటి వాళ్ళు అంటే మృత్యుపాశావపాసితాః. మృత్యుపాశం చేత ఆల్రెడీ కట్టబడిపోయారు వాళ్ళు, కాబట్టి రామచంద్రమూర్తిని తరుగుతూ ఉన్నారు. వాళ్ళు మృత్యుపాశం చేత కట్టబడినటువంటి 3 రామచంద్రమూర్తికి మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. మహాకపాలః, వాళ్ళ పేర్లు 3. మహాకపాలుడట ఒకడు. స్థూలాక్షః ప్రమాధీ చ మహాబలః మహాకపాలో విపులం శూలముద్యమ్య రాక్షసః స్థూలాక్షః పట్ట సంగృహ్య ప్రమాధీ చ పరస్వధం. 3 రకాల ఆయుధాలు పట్టుకున్నారు రామచంద్రమూర్తికి. ఆ మహాకపాలుడు అన్నవాడు ఒక భయంకరమైనటువంటి పెద్ద శూలాన్ని పట్టుకుని రామచంద్రమూర్తికి మీదకి ఉరుకుతూ ఉన్నాడు. స్థూలాక్షుడు అన్నవాడు పట్టసమం అనేటువంటి ఒక ఆయుధాన్ని పట్టుకుంటే
ప్రమాది అనేవాడు పరస్వధము అనేటువంటి ఒక ఆయుధం పట్టుకున్నాడు. అంటే ఒక గండ్రగొడ్డలి లాంటి ఆయుధం అది. దృష్ట్వైవా వ్యాపతతః తూర్ణం రాఘవ సాయకై సితై తీక్ష్ణాగ్రై ప్రతిజగ్రాహ సంప్రాప్తానతిథీనివ. ఇంటికి అతిథులు వస్తే ఎలా ఎదుర్కొంటారో అలా ఎదుర్కొన్నారంటే రామచంద్రమూర్తి వారిని. చాలా ప్రేమగా సంతోషంగా రెండు వచ్చారా అన్నట్లుగా రామచంద్రమూర్తి వారి దగ్గరికి వెళ్ళి వారి ముగ్గురిని కూడా ఎదురు ఎగి వారికి స్వాగతం చెప్పినట్లుగా వెళ్ళారంటే రామచంద్రమూర్తి. చేతిలో బాణములతో ధనుస్సు బాణములు ధరించిన వాడే. మహాకపాలస్య శిరః చిచ్ఛేద పరమ ఇషుభి పరమేషుభి. ముక్కి చాలా పరమమైనటువంటి బాణములవి, అంతకంటే ఉత్తమమైనటువంటి బాణములు లేవు ఎక్కడ. అటువంటి బాణములతోటి ఆ మహాకపాలుడి యొక్క శిరస్సు ఛేదించారట. అసంఖ్యేయైస్తు బాణౌఘై ప్రమమాధ ప్రమాధినం. ప్రమాధి అనేటువంటి వాడిని ప్రమమాధ బాగా మమాధ మర్దించారట, అంటే సంహరించారు అసంఖ్యేయమైనటువంటి బాణాలతోటి. స పపాత హతో భూమౌ విటపీవ మహాద్రుమః. ఒక పెద్ద వృక్షం మొదలు నరికితే ఢవేలను నేల మీద కూలిపోయినట్లుగా వాడు ప్రమాది అన్నవాడు నేల మీద పడ్డాడు. స్థూలాక్ష్యస్య అక్షీణి తీక్ష్ణై పూరయామాస సాయకై. ఎవడి పేరు ఎలా ఉందో వాడికి తగ్గట్టుగా వాడికి శిక్ష వేశారు. మహాకపాలుడు అంటే పెద్ద కపాలం కలవాడు, శిరస్సు చాలా పెద్దది, వాడి శిరస్సును ఖండించారు. ఈ ప్రమాది అన్నవాడికి ప్రమాదం కలిగించారు. అలాగే స్థూలాక్షుడు అన్నవాడి కళ్ళు రెండు కొట్టారట స్వామి. అక్షి వాడు స్థూలాక్షుడు అనేటువంటి వాడి పేరుని బట్టి వాడి ఆకారం ఉంటుంది. వాడి ఆకారాన్ని బట్టి మనం చూడగానే ఏది ఎదురుగుండా కనపడుతుందో అది కనపడుతుంది. స్థూలాక్షుడు కళ్ళు రెండు ముందు కనపడ్డాయి, వాటిని కొట్టారు. మహాకపాలుడికి తలకాయ కనపడింది, అది తీసేశారు. ఆ రకంగా ముగ్గురికి 3 రకాలైనటువంటి శిక్షలు విధిస్తూ వారిని సంహరించారు రామచంద్రుడు. దూషణస్య అనుగాన్ పంచసహస్రాన్ కుపితః క్షణాత్ బాణౌఘై పంచసహస్రై అనయత్ యమసాధనం. 5,000 మంది వాళ్ళ అనుచరులు కూడా వెనకాల వచ్చారు కదా, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక బహుమతి ఇస్తున్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణం చొప్పున 5,000 బాణాలు వేశారట రామచంద్రమూర్తి. మామూలుగా రామచంద్రమూర్తి 5,000 మంది చంపడానికి ఒక బాణం చాలు. ఎంత కరుడో వాళ్ళకి రామ బాణంతో సంహరింపబడాలి అనేటువంటి వాళ్ళ కోరిక తీరేటట్టుగా నా కోసం విడిగా ఒక్క బాణం వేశారు రామచంద్రమూర్తి అని జన్మలకి ఆనందపడేటట్టుగా ఒక్కడికి ఒక్క బాణం. 5,000 మందికి 5,000 బాణాలు వేశారట రామచంద్రమూర్తి. ఒక బాణం వేయడానికి ఎంత సమయం పడుతుందో ఊహించండి. 5,000 బాణాలు వేయడానికి ఎంత సమయం పడుతుందో ఊహించండి. దూషణం నిహతం దృష్ట్వా తస్య చైవ పదానుగాన్ వ్యాధిదేశ ఖరః క్రుద్ధః సేనాధ్యక్షాన్ మహాబలాన్. ఈ ఖరుడన్నవాడి పని ఏంటంటే అందరికన్నా చివరిని ఉంటాడు. వాడు అందరినీ వెళ్ళవలసిన చోటుకి సాగనంపి చివరికి బయటికి వెళ్ళేటువంటి గృహస్థు ఏ రకంగా ఉంటాడో ఆ రకంగా తన అనుచరులందరినీ వరుసగా ముందుకు పంపించేసి యమసాధనానికి ఆఖరిన వాడు వెళ్తాడు. ఇంటికి వచ్చిన వాళ్ళని అందరినీ మనం బండి ఎక్కించాక ఆ తర్వాత మనం చివరిలో బండి ఎక్కుతాం. అందరికైనా ముందు మనం బండి ఎక్కి కూర్చుని మీరందరూ తర్వాత వెనకాల ఉండి అని చెప్పాం. ఇంటి యజమాని అలా చేయడు ఇప్పుడు. కాబట్టి వీడు ఎప్పుడైతే వీళ్ళందరూ 5,000 మంది మరణించడం చూశాడో వ్యాధి దేశ ఖరః క్రుద్ధః, చాలా కోపంతో ఈ ఖరుడు మహాబలుడైనటువంటి సేనాధ్యక్షుల్ని పిలిచాడట. అయం వినిహత సంఖ్యే దూషణస్స సదపదానుగః మహత్యా సేనయా సార్ధం యుద్ధ్వా రామం కుమానుషం. ఆయన వాళ్ళందరినీ పిలిచి చెప్పాడట, ఈ దూషణుడు అన్నవాడు తన యొక్క సేన అందరితో కలిపి మహత్యా సేనయా సార్ధం యుద్ధ్వా రామం, రామచంద్రమూర్తిని తోటి యుద్ధం చేసి మరి మరణించాడు. ఎలాంటి రామచంద్రమూర్తి అయ్యా అంటే కుమానుషం, కుత్సిత మనుష కుమానుష. మనుషుడు అన్నా మానుషుడు అన్నా ఒకటే. కుత్సితమైన మానవుడైనటువంటి రామచంద్రుడితో యుద్ధం చేసి వాడు మరణించాడయ్యా, అది వాడు చెప్తాను. కానీ కుమానుష అంటే వాడు తెలిసి అంటాడు తెలియకంటాడు, కానీ కు అంటే భూమి అని అర్థం. కుమానుష అంటే భూమి మీద మనుషుడైనటువంటి రామచంద్రమూర్తిని సంహరితో యుద్ధం చేశారు వాడు. భూమి దాటితే ఆయన మహావిష్ణువు, భూమి మీద ఉన్నంతసేపే మానవుడు. కుమానుష భూమి మీద మానవుడైనటువంటి రామచంద్రమూర్తితో యుద్ధం చేసి
భూమి మీద వాడికి ఎంత తెలివితేటలు ఉన్నాయో మరి ఏనాటి వాడి యొక్క సంస్కారమో రామచంద్రమూర్తిని కుమానుష, మామూలుగా అర్థం కుత్సితమైన మనుషుడు, చెడ్డ మనుషుడు అని అర్థం. కానీ భూమి మీద మనుషుడైనటువంటి రామచంద్రమూర్తితో యుద్ధం చేసి ఆ దూషణుడు తన సేనతో పాటు మరణించాడు అని చెప్పాడు ఖరుడు తన సేనాధ్యక్షులతోటి. శస్త్రైర్నానావిధాకారైః హనధ్వం సర్వరాక్షసాః ఏవముక్త్వా ఖరః క్రుద్ధో రామమేవాభిదుద్రువే. సేనగ్రామీ పృథుగ్రీవో యజ్ఞశత్రుః విహంగమః దుర్జయః కరవీరాక్షః పరుషః కాలకార్ముకః మేఘమాలీ మహామాలీ సర్పాస్యః రుధిరాశనః ద్వాదశైతే మహావీర్యాః బలాధ్యక్షాః ససైనికాః. ఒక 12 మంది, చాలా అందమైనటువంటి పేర్లు వాళ్ళు 12 మందికి కూడా. పిల్లలకి ఏ పేర్లు కొత్తవి పెట్టుకోవాలి అనుకుంటుంటే రాక్షసులైనటువంటి వాళ్ళు వెతుక్కోకుండా ఉండేలాంటి పేర్లు. వాళ్ళు సేనగామి అంటే డేగలాగా వెళ్ళేటువంటి వేగం కలిగినటువంటి వాడు. ఋతుగ్రీవ, మెడ చాలా పొడుగ్గా ఉంటుంది. వీడు ఏదో ఒంటి జాతి కూడా ఏదో అయి ఉంటుంది. చాలా పొడవైన మెడగలిగినటువంటి వాడు. యజ్ఞశత్రు, వాడు యజ్ఞాన్ని సంహరించే, యజ్ఞాలు పాడు చేసేటువంటి వాడు. విహంగమ, ఆకాశంలో కూడా సంచరించేటువంటి వాడు. దుర్జయ కరవీరాక్ష పరుష కాలకార్ముక మేఘమాలి మహామాలి సర్పాస్య, పాము నోరు వంటి నోరు కలవాడటవాడు. రుధిరాశన, రక్తాన్ని తినేటువంటి వాడు, రక్తాన్ని త్రాగేటువంటి వాడు. ద్వాదశైతే మహావీర్యాః బలాధ్యక్షాః ససైనికాః. పురాణాల్లో చాలా చోట్ల పేర్లు అనేవి చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటాయి. పేర్లు అనేవి ఒక మనిషి యొక్క పేరుని బట్టి వాడి యొక్క మొత్తం చరిత్ర, వాడి యొక్క శీలం అంతా కూడా మనం చెప్పడానికి అవకాశం ఉండేలా ఉంటాయి ఆ పేర్లు. అది చూసి పేర్లు పెడతారా, ఆ పేరు పెట్టాడు కాబట్టి వాడు అలా అయిపోయాడో కూడా చెప్పలేం. రామ అన్నటువంటి పేరు ఎంత అందమైనటువంటి పేరు పెట్టారో, మనోహరమైనటువంటి మనోజ్ఞమైనటువంటి పేరు. రామచంద్రమూర్తి అంత మనోహరంగాను అంత మనోజ్ఞంగాను ఉంటారు. అలాగే ఖరుడు అనేటువంటి వాడు, ఖర అంటే చాలా పరుషమైన అని అర్థం. అంత పరుషంగానే మాట్లాడతాడు, చూడడానికి అంత పరుషంగానే ఉంటాడు. అలాగే దూషణుడు, త్రిశిరుడు, వాడు మూడు తలకాయలు ఉన్నటువంటి వాడు. 3 తలకాయలతో పుట్టాడు వాడు. పుట్టడమే మనం చూస్తుంటాం, 2 తలకాయలు కలిసిపోయి పుట్టడం, అలాంటి 3 తలకాయలతో పుట్టాడు వాడు. అంటే రాక్షసులు అనేటువంటి వాళ్ళు ఎంత విరూపంగా ఉండాలో అంత విరూపంగానే వర్ణిస్తారు మహర్షి. మనకి సుందరకాండలో అయితే ఇంకా అందంగా వర్ణిస్తారు రాక్షసుల యొక్క శారీరక సౌష్ఠవాన్ని వాల్మీకి మహర్షి. అలాగే వీళ్ళు 12 మంది కూడా రామమేవ అభ్యవర్తంత, రాముడి మీదకే అందరి గురి, అందరూ రాముడి వైపే పరిగెడుతూ ఉన్నారు. విసృజంత శరోత్తమాన్, రాముడి మీదకి బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. తత పావక సంకాశై హేమభద్ర విభూషితై జఘాన శేషం తేజస్వీ తస్య సైన్యస్య సాయకై. నిశ్శేషంగా ఇంకా శేషం మిగిలేరన్నమాట వీళ్ళు. అందరూ పోగా మిగిలిన వాటిని, మిగిలిపోయిన దాన్ని శేషం అంటారు. శేషం ఉండడానికి వీల్లేదు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చినప్పుడు. పాపశేషం కూడా ఉంచడం. ఆయన నిజంగా మన పుణ్యాలు మనకి సమర్పించదలుచుకుంటే పుణ్యశేషం కూడా లేకుండా చేస్తారు. శబరికి చేసింది అది పుణ్యశేషం లేకుండా చేసేసారు. ఆయన పుణ్య ఫలాన్ని మొత్తం తీసేసుకున్నారు. పాపము పుణ్యము రెండూ తీసేసుకుంటే మిగిలేదు ఇంకా మోక్షమే. మనకి రెండూ ఉంటే వాటిని అనుభవించడానికి మళ్ళీ ఇంకో జన్మెత్తారు. కాబట్టి పుణ్యాలు చేసేటప్పుడు కృష్ణార్పణం అనేస్తాం. నాకు ఆ పుణ్యం కూడా వద్దు, ఎందుకంటే ఆ పుణ్య సుఖాన్ని నేను అనుభవించడానికి ఇంకో జన్మెత్తాను. ఆ పాప ఫలం కూడా నాకు వద్దు. కాబట్టి పాపం పోవడానికి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటాం. చేసిన పుణ్యాల యొక్క ఫలితం మనకు అంటుకోకుండా ఉండేలాగా పుణ్యం చేయగానే కృష్ణార్పణం అని దాన్ని సమర్పించేస్తాం. అలాగా పాప శేషం ఏదైతే ఉందో, ఈ రాక్షస శేషం ఏదైతే ఉందో దాన్ని మిగిలినవారు స్వామి వారి మీదకి ఆయన తన బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. తే రుక్మపుంఖాః విశిఖాః సధూమా ఇవ పావకాః విచగ్నుహుతాని రక్షాంసి వజ్రా ఇవ మహాద్రుమాన్. మామూలుగా వజ్రాయుధం చాలా గట్టి వాటిని కొట్టడానికి ఉపయోగపడుతుంది. అలాంటిది ఒక చిన్న దూది పింజం మీదకో చిన్న మొక్క మీదకో వజ్రాయుధంతో కొడితే అది ఎంత వేగంగా ఎంత సులువుగా వాటిని సంహరిస్తుందో మనకు తెలియదు కాదు.
అలాంటిది రామచంద్రమూర్తి వాళ్ళని అంత సులువుగా చేసే రకంగా ఆయన వాడి మీదకి ఆ బాణాలని విడుస్తూ ఉన్నారు. రుక్మపుంఖాహ, అవన్నీ కూడా బంగారపు ములుకులు కలిగినటువంటి బాణాలు. విశిఖా సధూమా ఇవ పావకాహ, అవి వాటికి యొక్క పొగలు వెదజమ్ముకుంటూ వచ్చే అగ్నిహోత్రంలో వస్తుందని ఒక్కొక్క బాణం వాళ్ళ మీదకి. వజ్రా ఇవ మహద్రుమాన్, ఒక మహావృక్షాన్ని ఒక వజ్రంతో ఖండించినట్లుగా ఖండించేంత వేగంగా వస్తూ ఉన్నది. రక్షసాంతు శతం రామ శతేనైకేన కర్ణినా సహస్రంచ సహస్రేణ జఘాన రణమూర్ధని. 100 మంది రాక్షసులుంటే 100 బాణాలతోటి, 1000 మంది రాక్షసులుంటే 1000 బాణాలతోటి రామచంద్రమూర్తి కొడుతూ ఉన్నారు. తైర్భిన్న వర్మాభరణా ఛిన్న భిన్న శరాసనా నిపేతు శోణితాదిగ్ధాధరణ్యాం రజనీచరా. వాళ్ళందరూ కూడా, రజనీచరులందరూ కూడా, రాక్షసులందరూ కూడా, నిశాచరులందరూ కూడా తమ యొక్క శరీరంలోని అంగములన్నీ తెగిపోయినటువంటి వాళ్ళై చిన్న భిన్న శరాసన. శరము అంటే బాణం, శరాసనము అంటే శరానికి ఆసనమైనది, అంటే ధనుస్సు అని అర్థం. కాబట్టి విరిగిపోయిన ధనుస్సులతోటి ఆభరణాలు కలిగినటువంటి అందంగా మెరిసేటువంటి శరీర అంగములు కూడా నేల మీద పడి చిన్నాభిన్నములైపోయి రక్తాలు కారుతూ వాడు నేల మీద పడిపోయారు. తైర్ముక్త కేశై సమరే పతితై శోణితోక్షితై ఆస్తీర్ణా వసుధా కృత్స్నా మహావేది కుశైరివా. ఒక మహావేది, యజ్ఞం చేసేటువంటి యాగశాలకు పేరు వేది అంట. ఆ వేది మీద అంతా కూడా అప్పుడే తెచ్చి దర్భలు పరిచారు. ఆ దర్భలు పరిస్తే మొత్తం అంతా వేది అంతా ఎలా నిండిపోతుందో అలాగా ఈ యుద్ధభూమి అంతా కూడా ఈ మానవ శరీరాలతోటి, వారి శరీర భాగాలతోటి, ధనుసులతోటి, ఆయుధాలతోటి ఇలా జల్లబడిపోయిందనమాట. శుభ్రం చేయడం కోసం అక్కడక్కడ దర్భలు జరిగితే ఎలా ఉంటుందో ఈ వేదిక, ఆ రకంగా యుద్ధభూమి అంతా వీళ్ళ శరీరాలతోటి వికీర్ణ, జల్లబడిపోయింది పూర్తిగా. అంటే ఉపమానం చెప్పేటప్పుడు కూడా మహర్షి యజ్ఞానికి సంబంధించినటువంటి ఉపమానం చెప్తారు. రామాయణం అంతా కూడా యజ్ఞ సంబంధమైనటువంటి కావ్యం. మొదటి నుంచి చివరి దాకా కూడా యజ్ఞంతో నడుస్తూ ఉంటుంది. ఉపమానం ఏ చెప్పినా యజ్ఞ సంబంధమైన ఉపమానమే తీసుకుంటారు మహర్షి. కాబట్టి ఆ రకంగా వేది మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి దర్భలు పరిచినట్లుగా ఈ యుద్ధభూమి అంతా కూడా ఈ శరీరాలతోటి కప్పబడిపోయిందట. క్షణేన తు మహాఘోరం వనం నిహత రాక్షసం బభూవ నిరయ ప్రఖ్యం మాంస శోణిత కర్దమం. నరకం ఎలా ఉంటుంది? నిరయము అంటే నరకం. నరకం ఎలా ఉంటుందంటే అదిగాలా ఉంటుందట. నరకానికి ఎప్పుడు వెళ్ళి ఎవరు చూశారో లేదో వాల్మీకి మహర్షి చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏడుపులు, గోలలు, తెగిపోయినటువంటి అవయవాలు, కారుతున్నటువంటి రక్తాలు, మాంసపు ముద్దలు, వీటితోటి ఆ ప్రదేశం ఎంత భయంకరంగా ఉందంటే నిరయ ప్రఖ్యం. నరకము అనేటువంటి పేరు పెట్టాలంటే దానికి బాగా తగినటువంటి పేరట. అది మహాఘోరం అయిపోయిందట ఆ ప్రదేశం అంతా కూడా. 14 సహస్రాణి 14,000 మంది రక్షసాం భీమకర్మణాం, చాలా భయంకరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు, భయంకరమైనటువంటి కర్మ చేయగలిగినటువంటి వాళ్ళు ఆ 14,000 మంది హతాని, సంహరించబడ్డారు. ఏకేనా, ఒకే ఒక్కని చేత, రామేణ, ఒకే ఒక రాముడి చేత, మానుషేణ, ఏకేన రామేణ మానుషేణ, ఒకే ఒకడైనటువంటి మనుష్యుడైనటువంటి రాముడి చేత, పదాతినా, రథం మీద ఎక్కి కాదు యుద్ధం చేస్తే రాముడు, ఆ రథం లేదు ఆయనకి, నేల మీద నిలబడి, కాలు మీద నడుస్తూ నిలబడి అన్ని వేల మంది సైన్యాన్ని కూడా, 14,000 మందిని కూడా హతాని, సంహరించబడ్డారు. ఏకేన రామేణ మానుషేణ. తస్య సైన్యస్య సర్వస్య ఖరః శేషో మహారథః. ఇంకా శేషం మిగిలింది, ఇంకో శేషం మళ్ళీ మిగిలింది, ఒక్కడు మిగిలాడు. వాడు ఎవడయ్యా అంటే ఖరుడు అనేటువంటి వాడు. అందరినీ పంపించేసేటప్పటికి వాడు. తస్య సైన్యస్య సర్వస్య, సమస్తమైనటువంటి సైన్యానికి కూడా ఖరః శేషః మహారథః, మహారథుడైనటువంటి ఖరుడు శేషంగా మిగిలిపోయాడు. రాక్షసః తిసిరాశ్చైవ రామస్య రిపుసూదనః, ఇంకోటి మిగిలాడు ఖరుడితో పాటు. త్రిశిరసుడు కూడా ఇంకా అప్పటికి సంహరించబడలేదు. దూషణుడు సంహరించబడ్డాడు. 14,000 మంది రాక్షసులు వెళ్ళిపోయారు, వాళ్ళ సేనాపతులు అందరూ వెళ్ళిపోయారు. ఖరుడు మిగిలాడు, త్రిశిరసుడు మిగిలాడు. శేషాహత మహాసత్వ రాక్షసారణమూర్ధని
ఘోరా దుర్విషః సర్వే లక్ష్మణస్య అగ్రజేన తే. లక్ష్మణస్య అగ్రజేన, సంహరించిన వాడు ఎవరయ్యా అన్నారు. లక్ష్మణుడు అన్నయ్యండి అన్నారు. అంటే ఈ మాత్రం పనికి లక్ష్మణుడే సరిపోతాడు. లక్ష్మణుడే చేసగలిగినటువంటి సులువైన పనిది. లక్ష్మణుడు అన్నగారు వస్తేనో ఇంక చెప్పవలసింది ఉందా? లక్ష్మణుడి కన్నా గొప్పమైనటువంటి వ్యక్తి వచ్చి చేస్తూ ఉంటే లక్ష్మణుడు చేయగలిగినటువంటి పనికి పెద్ద ఆలోచించవలసింది ఎలాగో చేస్తాడు ఆ మాత్రం. కాబట్టి రాముని యొక్క గొప్పదనాన్ని చెప్పడం కోసం లక్ష్మణస్య అగ్రజేన, వాళ్ళందరూ కూడా అంతకుముందు వాళ్ళందరూ కూడా సంహరించబడ్డారు. తతస్తుతత్ భీమం అస్తుతత్ భీమబలం మహాహవే, తతస్తుతత్ భీమబలం మహాహవే సమీక్ష్య రామేణ హతం బలీయసా రథేన రామం మహతాఖరస్తదా సమాససాదేంద్ర ఇవోద్యతాశని. అప్పుడు కరుడొక్కడు రామచంద్రమూర్తిని మీదని యుద్ధం చేయడానికి సిద్ధపడి వస్తూ ఉన్నాడు. ఖరంతు రామాభిముఖం ప్రయాంతం వాహినీపతి రాక్షస త్రిశిరా నామ సన్నిపత్యేదమబ్రవీత్. కరుడు నిర్ణయం చేసుకున్నాడు, ఇక రాముడి మీదకి నేను యుద్ధం చేసేయాలని. అడ్డం పడిపోయాడు త్రిశిరసుడు. మీరెడతారేంటండి, నేనుండగా మీరు వెళ్ళడానికి వీల్లేదు, అందరికన్నా పెద్ద మీరు, మమ్మల్ని అందరినీ పంపించేదాకా మీరు ఉండవలసిందే అన్నట్లుగా వాడు అడ్డం పడిపోయాడు కరుడికి. సన్నిపత్య ఇదమబ్రవీ, ఆయనకు అడ్డం వచ్చేసి ఇలా మాట్లాడుతున్నాడు. మా నియోజయ, నన్ను పంపించండి, నాకు అప్పచెప్పండి ఈ పని. రాముడిని సంహరించేటువంటి చిన్న పనికి మీరు వెళ్ళడం ఏమిటి, ఆ కార్యక్రమానికి నన్ను పంపించండి. విక్రాంత సన్నివర్తస్వ సాహసాత్, సన్నివర్తస్వ, మీరు వెనక్కి వెళ్ళండి, మీరు ముందుకప్పుడే రావడానికి వీల్లేదు, నాకు అప్పచెప్పండి ఆ పనిని, నన్ను ముందు పంపించండి. పశ్య రామం మహాబాహుం సంయుగే వినిపాతితం. దూరంగా నుంచి చూడండి. ఏమిటి చూడమంటావు? నేల మీద పడిపోయి గిలగిలా తన్నుకుంటూ మరణించినటువంటి రాముని చూడండి మీరు. నేను వెళతాను అంటే నేను వెళ్ళి రాముడిని నేల మీద పడేలాగా నేను సంహరించి వస్తాను. ఆ చక్కటి అందమైనటువంటి దృశ్యాన్ని మీరు చూడండి చక్కగా, అంతేగాని మీరు వెళ్ళిపోవడం కాదు రాముడి మీద అని చెప్పి. సన్నివర్తస్వ, మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పి వాడు అడ్డం పడ్డాడు. ప్రతి జానామి తే సత్యం ఆయుధం చాహమాలభే యథా రామం వధిష్యామి వధారం సర్వరక్షసాం. కాబట్టి నేను రామచంద్రమూర్తిని ఏ రకంగా సంహరిస్తానో, వధార్హుడైనటువంటి సమస్తమైనటువంటి రాక్షసులకి కూడా వధింపడానికి ఏకైక లక్ష్యమైనటువంటి రామచంద్రమూర్తిని నేను ఎలా వధిస్తానో మీరు చూడవలసింది. నేను యుద్ధంలోకి ప్రవేశిస్తాను. అహం వాస్య రణే మృత్యు ఏష వా సమరే మమ వినివృత్య రణోత్సాహాత్ ముహూర్తం ప్రాశ్నికో భవ. మీరు దూరంగా ఉండి చూసినట్లయితే కొన్ని ఉపయోగాలు ఉన్నాయి మీకు. ఏమిటవి? అహం వా అస్య రణే మృత్యు ఏష వా సమరే మమ. మా ఇద్దరిలో ఒకళ్ళే మిగులుతాం, ఇద్దరం ఉంటామని మీరు అనుకోకండి. మీరు దూరంగా వెళ్ళినప్పుడు చూడండి ఎవరు మిగులుతాం. నేను వెళుతున్నాను రామచంద్రమూర్తికి, రామచంద్రమూర్తి నేను సంహరిస్తాను, నేను ఒక్కడే మిగులుతాను, అది వాడి ఉద్దేశం. ఇద్దరిలో ఒకళ్ళమే మిగిలిపోతున్నాము. మీరు ఆ దృశ్యాన్ని చూడాలి చక్కగా. అంతేకాదు రణోత్సాహంతో నేను వెనక్కి తిరిగి వస్తుంటే మీరు ప్రాశ్నికో భవ, ప్రశ్నించేవారు అవ్వండి. ప్రశ్నించేవారు అవ్వడం అంటే జయాపజయ నిర్ణాయక ప్రాశ్నిక అని ఇచ్చారు వాళ్ళు వ్యాఖ్యానం. ఎలా జరిగింది యుద్ధం, బలి కొట్టేవే, అప్పుడు ఆయన బాణం వేసినప్పుడు బలి తప్పించుకున్నావు, ఎలా తప్పించుకోగలిగావు, ఎలా ముందు అతని బాణం అటు నుంచి వస్తుందని ఊహించావు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగి గెలుపు వచ్చిన వాడిని ఆ గెలుపు గురించిన మాధుర్యమైనటువంటి ఆ భావనలు మళ్ళీ రేకెత్తించేలాగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట. మామూలుగా ఇది చాలా చోట్ల చూస్తున్న కార్యక్రమం అయిపోగానే ఆ కార్యక్రమ సంగతి అన్నీ మళ్ళీ నెమరు వేసుకుంటూ ఆహా భలే జరిగింది, ఆ రోజు భలే జరిగింది, అది అలా జరగకపోతేనా, ఇలా ఏవో మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగా నువ్వు తర్వాత నన్ను ప్రశ్నలన్నీ అడుగుదు కానీ వాటన్నిటికీ కూడా నేను సమాధానాలు చెప్తాను, సరదాగా మా ఆనందంగా పంచుకుందాం ఇద్దరం. కాబట్టి నువ్వు ప్రాశ్నికో భవ. ప్రహృష్టో వాహతే రామే జనస్థానం ప్రయాస్యసి. రామచంద్రమూర్తి గనక మరణించిన వాడైన వాడిట్లయితే నువ్వు చాలా ఆనందంతో జనస్థానంలోకి వెనక్కి వెళ్ళి హాయిగా మయివా నిహతే రామం సంయుగాయోపయాస్యసి. ఒకవేళ రాముడే గనక గెలిచి నన్ను చంపేశాడు అనుకో, ఎలాగో యుద్ధానికి వెళ్ళదలుచుకున్నావు కదా, అప్పుడే వెళ్ళు, నీకు ఎలాగో వెళ్ళడం సరదా ఉంది.
ఇప్పుడే బయలుదేరిపోతున్నా వెళ్ళిపోవడానికి, కాబట్టి కాసేపు ఆగి ముందు నన్ను వెళ్ళనిచ్చి ముందు నాకు ఈ పని అప్పచెప్పి నేను ఎలా రాముడిని సంహరిస్తానో చూసి ఆనందంగా వెనక్కి వెళ్ళు. ఒకవేళ నేనే కనుక మరణిస్తే నీకు ఎలాగో రాముడి దగ్గరికి వెళ్ళవలసిన పని ఉంది, నువ్వు బయలుదేరుతున్నావు, వెళుతా పని చేసుకున్నావు. ఖరః త్రిశిరసా తేన మృత్యులోభాత్ ప్రసాదిత. మృత్యులోభాత్, వాడికి మృత్యులోభం కలిగిందిట. లోభం కలగడం అంటే మనకి లేనిది కావాలి అనుకోవడం లోభం. మృత్యులోభం కలిగింది వాడికి, మృత్యువుని పొందాలి అనేటువంటి లోభం కలిగింది, గుణం కలిగింది. అంటే యుద్ధ లోభం కలిగింది, యుద్ధం చేయాలి అనేటువంటి లోభం మృత్యులోభం అంటే. రావణుని చేతిలో మరణించాలి అనేటువంటి ఒక లోభి అయ్యాడు వాడు. కాబట్టి వాడిని, అటువంటి వాడిని, వాడి మీద చూసి ఆనందపడినటువంటి వాడే ఖరుడు గచ్చ, వెళ్ళు, వెళదామని సరదా పడుతున్నావు, ఇది గచ్చ. యుద్ధేతి అనుజ్ఞాతో రాఘవాభిముఖోయయౌ అని చెప్పి వాడిని పంపించాడు. వాడు సంతోషంతో రాఘవాభిముఖంగా బయలుదేరాడు. త్రిశిరాశ్చ రథేనైవ వాజియుక్తేన భాస్వత అభ్యద్రవద్రణే రామం త్రిశృంగ ఇవ పర్వత. 3 శృంగాలు ఉన్నటువంటి మహాపర్వతం ఒకటి మీదకి వచ్చేస్తుందా అన్నట్లుగా ఆ త్రిశిరసుడు రామచంద్రమూర్తికి ఎదురు వెళ్ళాడు. రామచంద్రమూర్తిని తరవడం మొదలెట్టాడు. వాడు రథం మీద ఉన్నాడు. చాలా ప్రకాశిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి గుర్రాలు పూచినటువంటి రథం అది. శరధారా సమూహాంస మహామేఘ ఇవోత్సృజన్ వ్యసృజత్ సదృశం నాదం జలార్ద్రస్యతు దుందుభే. బాగా నీటితో నిండినటువంటి మేఘాలు చేసేటువంటి దారుణమైనటువంటి పిడుగులు, ఆ చప్పుడు, ఆ ఉరుముల చప్పుడు ఏ రకంగా ఉంటుందో అలాంటి చప్పుడు చేసుకుంటూ వాడు రామచంద్రమూర్తి మీదకి ఒక మహామేఘం వానని కురిసించినట్లుగా వాడి ధనుస్సు నుంచి బాణాలని రామచంద్రమూర్తి శరీరం అంతటా కురిపిస్తూ ఉన్నాడు. ఆగచ్చంతం త్రిశిరసం రాక్షసం ప్రేక్ష్య రాఘవః ధనుషా ప్రతిజగ్రాహ విధూన్వన్ సాయకాన్సితాన్. మామూలుగా పురుగులు ఈగలు వస్తుంటే ఇలా చేతితో ఇలా తోలిస్తుంటాం. అలాగే రామచంద్రమూర్తి తన బాణాలతోటి వాడి బాణాలన్నింటినీ కూడా విధూన్వన్ అటు ఇటు కూడా చంద్రవందర చేస్తూ తనకేం తగలకుండా ఉండేలాగా ఆయన బాణాలు వేస్తూ వాటిని ఎదుర్కొన్నారట. స సంప్రహారస్తుములో రామ త్రిశిరసో మహాన్ బభూవ అతీవ బలినః సింహకుంజరయోరివ. మిక్కిలి బలం కలిగినటువంటి ఒక సింహము, ఒక గజము రెండు దెబ్బలాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో అలాగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగిందట రామచంద్రమూర్తికి త్రిశిరుడికి. త్రిశిరుడు ఇందాకలా వాడు ఒక పెద్ద నల్లని ఏనుగులో ఉన్నాడు. రామచంద్రమూర్తి సింహమధ్యుడైన రామచంద్రమూర్తి ఒక సింహంలో ఉన్నాడు. సింహానికి గజానికి యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారో మనకు తెలుసు. ఆ పోలిక అంత అందంగా చెప్పారు మహర్షి. గజానికి సింహానికి యుద్ధం జరిగినట్లుగా జరుగుతూ ఉన్నదట ఆ త్రిశిరసుడికి రామచంద్రమూర్తికి జరుగుతున్నటువంటి ఆ యుద్ధం. తతస్త్రిశిరసా బాణైః లలాటే తాడిస్తత్స్రిభిః అమర్షి కుపితో రామః సంరబ్ధమిదమబ్రవీత్. 3 బాణాలతోటి వాడు రామచంద్రమూర్తి యొక్క లలాట స్థానంలో దెబ్బ కొట్టాడట. వాడు లలాటం మీద రామచంద్రమూర్తికి తగిలే 3 బాణాలు వాడు వేసినటువంటి బాణాలు. రామచంద్రమూర్తి వాడితో అన్నారట ఆ బాణాలు తగలగానే, అహో విక్రమశూరస్య రాక్షసస్య దృశం బలం పుష్పైరివ శరైర్యస్య లలాటేస్మిన్ పరీక్షతః. చాలా బలంగా కొట్టాను అనుకుంటున్నావురా నువ్వు, చాలా బలంగా ఉంది నీ దెబ్బ అనుకుంటున్నావు నువ్వు, చాలా సంతోషం. కానీ 3 పువ్వులు తగిలినట్టుగా తగిలే నాకు నీ బాణాలు. ఆ బాణాల యొక్క వేగం కానీ వాటి యొక్క బలం కానీ ఏమీ లాభం లేదురా మరి అన్నారట రామచంద్రమూర్తి. లలాటం మీద 3 బాణాలు తగినటువంటి రామచంద్రమూర్తి. మమాపి ప్రతి గృహిణీష్వ, నువ్వు నాకు బహుమతి ఇచ్చావు, నేను నీకు ఒకటి ఇవ్వాలి కదా, నేను ఇచ్చేది కూడా నువ్వు స్వీకరించు. శరాం శాపగుణచ్యుతాన్, నా శాపం యొక్క ఆ వల్లి నుంచి బయటికి వెలువడేటువంటి ఆ బాణాలని నువ్వు స్వీకరించవలసి ఉంటుంది. ఇప్పుడు ఏవ ముక్త్వాతు సంరబ్ధః శరానాసి విషోపమాన్ త్రిశిరః వక్షసి క్రుద్ధో నిజఘాన చతుర్దశ. వాడు 3 బాణాలు వేశాడు, 3 లలాటం మీద తగిలాయి.
రామచంద్రమూర్తి 14 బాణాలు, నా 14 కూడా వాడి వక్షస్థలాన్ని నింపేసాడు. మొత్తం అంతా గుచ్చుకుపోయేలాగా వాడి వక్షస్థలం మీద 14 బాణాలు వేసుకుంటారంటే రామచంద్రమూర్తి. ఆసీ విషోపమా, బాగా భయంకరమైనటువంటి నాగం యొక్క విషం వంటి విషంతో కూడినటువంటి బాణాలు అన్నమాట. అటువంటి బాణాలతోటి వాడి వక్షస్థలాన్ని కొట్టారు రామచంద్రుడు. చతుర్భి తురగానస్య శరై సన్నత పర్వభి న్యపాతయత తేజస్వి చతురస్తస్య బాజినః. ఒక్క 4 బాణాలతోటి 4 గుర్రాలని వేసేసారు. అలాగే అవి బాణాలు 4 కూడా తేజస్వి అయినటువంటి రామచంద్రమూర్తి బాగా వాడి అయినటువంటి బాణాలతోటి వాడికి ఉన్నటువంటి 4 గుర్రాలని కూడా సంహరించారు. అష్టభి సాయకై సూతం, వాడి రథసారథి మీద 8 బాణాలు వేశారు. రథోపస్థాన్యపాతయత్, వాడు కింద పడి మరణించాడు. రామ చిచ్ఛేద బాణేన ధ్వజం చాస్య సముచ్ఛ్రితం, వాడి ధ్వజం, రథానికి ఉన్నటువంటి వాడి ధ్వజాన్ని కూడా నేలపడేలా కొట్టారు. తతో హతరథాత్తస్మాత్ ఉత్పతంతం నిశాచరం బిభేద రామహతం బాణై హృదయే సోభవజ్జడః. వాడు రథము మించి కిందకి దూకి రామచంద్రమూర్తి మీద పడబోతూ ఉంటే రామచంద్రమూర్తి వాడి హృదయ స్థానంలో ఒక బాణాన్ని వేసి కొట్టారు. సో అభవత్ జడః, వాడు జడుడైపోయాడు, ఇంకా కదలడానికి వీలు లేనివాడు అయిపోయాడు, అంటే మరణించాడు. సాయకై చ అప్రమేయాత్మా సామర్ష తస్య రక్షసః శిరాంసి అపాతయత్ రామో వేగవద్భిః త్రిభిః సితైః. 3 బాణాలు తీసుకున్నారు, వాడి అయినటువంటి బాణాలు. వాడికి ఉన్న 3టిని కూడా నేలపాలు చేశారు. 3 శిరస్సులు కూడా వాడు తెగి నేల మీద పడ్డాడు. స భూమౌ రుధిరోద్గారి రామబాణాభిపీడితః న్యపతత్ పతితైః పూర్వం స్వశిరోభి నిశాచరః. ఆ 3 శిరస్సులతో కూడా నేల మీద పడినటువంటి వాడే రక్తాలు కారుతూ వాడు నేల మీద పడ్డాడు. హతశేషాస్తతో భగ్నాః రాక్షసాః కరసంశ్రయాః ద్రవంతి స్మ నతిష్ఠంతి వ్యాఘ్రత్రస్తా మృగా ఇవ. పులి జాడ కనపడగానే లేళ్లన్నీ గబగబా పరిగెట్టినట్లుగా వీడు మరణించి పడిపోగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా పరిగెట్టి ఆ ఖరుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ పోయారు. తాన్ ఖరో ద్రవతో దృష్టి, వీళ్ళందరూ పరిగెత్తుకుని వాడి దగ్గరికి వచ్చేస్తుంటే చూశాడు ఖరుడు. నివర్త్య ఋషిత స్వయం, చాలా కోపం వచ్చింది రామచంద్రమూర్తి మీద. రామమేవ అభిదుద్రావ రాహు చంద్రమ సంవ్యధ. ఒక రాహువు చంద్రుడి మీదకి వెళ్ళినట్లుగా వెళ్ళాడట ఖరుడు రామచంద్రమూర్తి మీదకి. మామూలుగా రాహు చంద్రుడిని పట్టుకుంటే జన్మంతా పట్టుకుని ఉండేటువంటి అవకాశం లేదు. చంద్రుడికి కలిగినటువంటి బాధ కానీ ఆ నష్టం కానీ ఏదైనా ఉంటే చాలా తాత్కాలికం, మళ్ళీ వెంటనే రాహు ఓడిపోయి వదిలేయవలసిందే చంద్రుడిని. కాబట్టి జరగబోయేదానికి సూచనగా చెబుతూ ఉన్నారు మహర్షి. రాహు చంద్రుడి మీదకి వెళ్ళినట్లుగా రాముడిని పట్టుకోవడానికి వెళ్ళాడు. రామచంద్రుడిని పట్టుకోవడానికి ఖరుడు అనేటువంటి రాహు బయలుదేరి వెళ్ళింది. ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు, ఈ 3 కూడా అన్నదమ్ములు. వాళ్ళందరూ కూడా రావణాసుడికి సవతి తమ్ముళ్ళు. మనం ముందు చెప్పుకున్నాం ఇదివరకు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఎలా పుట్టారు వాళ్ళు. అంతరార్థం ఏం పెట్టారు మహర్షి అంటే, పరమమైనటువంటి అహంకారానికి చిహ్నం రావణాసుడు. అహంకారం ఉన్నప్పుడు 3 తప్పులు చేస్తాం. ఒకటి, ఎదురుగుండా ఉన్నవాడిని దూషిస్తాం, అవసరం ఉన్నా లేకపోయినా, అవతల వాడిలో తప్పు ఉన్నా లేకపోయినా. మనం చేసిందే నిజమో అనుకుని అవతలవాడు చేసింది తప్పు అనేటువంటి నిర్ణయానికి వచ్చేసి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి ఎవడిది తప్పు అని నిర్ణయించడానికి కూడా సమయం ఇవ్వకుండా అహంకారంతో వాడిని దూషిస్తాం. సో దూషణుడు అనేటువంటి వాడు అహంకారికి మొదటి తమ్ముడు. అలాగే చెప్తారు పెద్దలు, అహంకారం ఉన్నప్పుడు తాపాలు ఉంటాయట మనిషికి. ఎన్ని తాపాలు ఉంటాయంటే 3 తాపాలు ఉంటాయి. తాపత్రయం దాని పేరు. ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలని 3 తాపాలు. ఈ త్రిశిరసుడు అన్నవాడు అహంకారి యొక్క 2వ తమ్ముడు. అంటే తాపత్రయంతో బాధపడేటువంటి అహంకారి యొక్క లక్షణాన్ని చూపిస్తూ ఉన్నారు మహర్షి. త్రిశిరసుడు అనేటువంటి పేరు పెట్టడం ద్వారా ఆ 2వ తమ్ముడు. సరే, 3వ వాడు ఉన్నాడు, అందరికన్నా చివరివాడు, భూషణుడు, ఆఖరివాడు లేదా పెద్దవాడు ఖరుడు. ఖరుడు అంటే మనం చెప్పుకున్నాం కఠినమైనటువంటి వాడు,
పరుషమైనటువంటి వాడు, వాక్పారుష్యం కలిగినటువంటి వాడు. అహంకారం ఉన్నవాడు ఎప్పుడూ కూడా సరళంగా మృదువుగా రామచంద్రమూర్తిలా మాట్లాడు, చాలా పరుషంగా మాట్లాడతాడు, గట్టిగా అరుస్తాడు, కేకలు వేస్తాడు, తన తప్పు ఉన్నా లేకపోయినా కూడా. కాబట్టి అహంకారికి 3 తమ్ముళ్ళు ఉంటే ఎలా ఉంటుందో, రావణాసుడికి 3 తమ్ముళ్ళు, దూషణుడు, త్రిశిరసుడు, కరుడు అనేటువంటి తమ్ముళ్ళు ఉన్నారయ్యా. కాబట్టి ఈ 3ని తొలగించిన తర్వాత మిగిలేది ఇంకా అహంకారం ఏకంగా మిగిలిపోతుంది. ఆ అహంకారాన్ని దూరం చేయడం కోసం రామచంద్రమూర్తి అప్పుడు అక్కడికి వెళ్తే ఆ అహంకారాన్ని దూరం చేస్తారు. అంతేగాని వాడి యొక్క ఈ 3 గుణాలని పెంపొందించేలా చేస్తూ ఒక పక్క నుంచి అహంకారాన్ని దుర్మాడాలంటే జరిగే పని కాదు. కాబట్టి వాడికి ఉన్నటువంటి చెడ్డ లక్షణాలను ఒక్కొక్కటి తొలగిస్తే కానీ అహంకారం ఛాయ దగ్గర కూడా వెళ్ళదు. కాబట్టి దూషణంగా మాట్లాడేవాడిని ముందు ఏం చెప్పాలి, నెమ్మదిగా మృదువుగా మాట్లాడడం నేర్పించాలి. అప్పుడు వాడు అహంకారాన్ని తర్వాత తగ్గించుకునేటువంటి మార్గం మనం చెప్పచ్చు. అంతేగాని నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, నువ్వు అహంకారం తగ్గిపోవాలంటే తగ్గేటువంటి వ్యవహారం. అలాగే తాపత్రయాలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే కఠినంగా మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది. ఈ దూషణ లేకుండా, కఠినంగా మాట్లాడకుండా, తాపత్రయం లేకుండా ఉండే సమయం కోసం, ఉండే అవకాశం కోసం రామచంద్రమూర్తి 3ని కూడా దుర్మాడి అహంకారానికి ప్రతిరూపమైనటువంటి రావణాసురుని తర్వాత ఆఖరణ వాడి పని పట్టవలసి ఉంటుంది. నిహతం దూషణం దృష్ట్వా రణే త్రిశిరసా సహ కరస్యాపి అభవత్ త్రాసో దృష్ట్వా రామస్య విక్రమం. మొట్టమొదటిసారి కరుడికి భయం వేసింది. త్రాసహ అభవత్, భయపడ్డాడు రామచంద్రమూర్తి. దూషణుడు మరణించాడు, త్రిశిరసుడు మరణించాడు, 14 రాక్షసులు పోయారు, ఇంకా తానొక్కడే మిగిలాడు. వాడు రామచంద్రమూర్తికి చూడగానే భయపడ్డాడు వాడు. స దృష్ట్వా రాక్షసం సైన్యం అభిషక్యం మహాబలః అతమేకేన రామేణ త్రిశిరో దూషణానపి. త్రిశిరసుడు దూషణుని సంహరించడమే కాదు, సమస్తమైనటువంటి రాక్షస సైన్యాన్ని కూడా ఏకేన రామేణ మనుష్యేణ హతేన, సమస్తం ఒకే ఒక మనుష్యుడైనటువంటి రామచంద్రుడి చేత దుర్మాడబడడం అనేది ఏదైతే ఉందో వాడు చూసి సహించలేకపోతూ ఉన్నాడు. తద్బలం హత భూయిష్టం విమనాహ ప్రేక్ష్య రాక్షసః ఆససాదకరో రామం నముచి వాసవం యథా. ఉపమానాలు చెప్పేటప్పుడు మహర్షి పురాణాల్లో ఉపమానాలు చెప్తారు. అంతకుముందు జరిగిన పురాణ కథ మనకి తెలిస్తే ఆ ఉపమానానికి అందం తెలుస్తుంది. నముచి అనేటువంటి వాడు దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు, ఇలాగే దేవుడిని సంహరిస్తాడు. అతి చులాగ్గా వజ్రాయుధంతో వాడిని సంహరించాడు దేవేంద్రుడు. కాబట్టి దేవేంద్రుడి మీదకి నముచి ఎలా వెళ్ళాడు, రామచంద్రమూర్తికి మీదకి కరుడు ఆ రకంగా వెళ్తున్నాడు. అంటే నముచికి ఏ గతి పట్టిందో దేవేంద్రుడి చేతిలో, కరుడికి రామచంద్రమూర్తి చేతిలో అదే గతి పట్టబోతోంది అనేటువంటి సూచన మనకి వస్తుంది ఆ ఉపమానం ద్వారా. వికృష్య బలవచ్చాపం నారాచాన్ రక్తభోజనాన్. వాడి బాణములు రక్తభోజనములట, రక్తాన్ని మాత్రమే భోజనం చేయడానికి ఇష్టపడేటువంటి నారాచములు బాణములు. అటువంటి బాణములను చాలా మిక్కిలి బలిష్టమైనటువంటి ఒక చాపాన్ని కూడా వాడు తీసుకుని కరహ చిక్షేప రామాయ క్రుద్ధానాసీ విషాణివ, చాలా భయంకరమైనటువంటి సర్పాలలాగా విడిచిపెడుతున్నట్టు రాముడి మీదకి వాడు బాణాలు. జ్యాం విధూన్వన్ సుబహుశః శిక్షయాస్త్రాణి దర్శయన్ చకార సమరే మార్గాన్ శరైః రథగతః ఖరః. మాటిమాటికి ఆ ధనుష్టంకారం చేస్తూ ఆ బాణాన్ని వదులుతూ ఆ బాణాలు వెళ్ళినటువంటి మార్గంలో రామచంద్రమూర్తి దగ్గరికి వాడు వేగంగా ప్రయాణిస్తూ ఉన్నాడు. స సర్వాశ్చ దిశో బాణైః ప్రదిశశ్చ మహారథః పూరయామాస తం దృష్ట్వా రామోపి సుమహద్ధనుః. ఎప్పుడైతే వాడు అలాగా బాణాలు వేసుకుంటూ రామచంద్రమూర్తి మీదకి వస్తూ ఉన్నాడో, రామచంద్రమూర్తి కూడా సుమహద్ధనుః, మామూలుగా ఒక ధనుసు తీసుకుంటే చాలు, మహద్ధనుః తీసుకుంటే పోనీ పర్వాలేదు, సుమహద్ధనుః చాలా గొప్ప ధనుసు ఒకదాన్ని రామచంద్రమూర్తి స్వీకరించారట. అంత ధనుసును స్వీకరించారంటేనే అర్థమవుతోంది కరుడు ఎంత గొప్పవాడు, ఎంత పరుషమైనటువంటి వాడు. వాడిని వధించడానికి రామచంద్రమూర్తి ఎంత కష్టపడాలి. అసుమహద్ధనుః తీసుకున్నారంటే రామచంద్రమూర్తి. ససాయకైః దుర్విషహైః సస్ఫులింగైరివాగ్నిభిః. ఆ బాణం వెళ్తుంటే నిప్పురవ్వలు వస్తూ ఉన్నాయి ఒక్కొక్క బాణంలోంచి. మనకి చిన్నతనంలో సినిమాల్లో చూసినటువంటి గుర్తు వస్తూ ఉంటాయి. బాణం వెళ్తుంటే దాని నుంచి అగ్ని జ్వాలలు, నిప్పురవ్వలు వెదజల్లబడుతూ ఉంటాం.
అలాంటి బాణాలు వస్తూ ఉన్నాయి రామచంద్రమూర్తి ధనుసు నుంచి. నభశ్చకార అవివరం పర్జన్య ఇవ వృష్టిభి. ఒక్క అంగుళం కూడా చోటు లేదట ఆకాశంలో చూడడానికి, అంత దగ్గరగా అంత దట్టంగా వేసేస్తున్నారట రామచంద్రమూర్తి బాణాలు వాడి మీదకి. పర్జన్య ఇవ వృష్టిభి, ఒక మేఘం వర్షించినట్లుగా రామచంద్రమూర్తి యొక్క ధనుసు నుంచి బాణాలు పెడుతూ ఉన్నాయి. తద్బభూవసితైర్బాణై ఖర రామ విసర్జితై పర్యాకాశమనాకాశం సర్వతః శరసంకులం. ఆకాశమంతా కూడా అనాకాశం అయిపోయిందట. అంటే ఎక్కడా కూడా వివరం లేకుండా పోయింది, చోటు లేకుండా పోయింది. పైన ఇంకేమీ మేఘాలు కానీ ఏమీ కనపడటం లేదు, అంతా కూడా చీకటిగా అయిపోయినట్టుగా కప్పేసాయి. ఒక డోము వేసినట్టుగా ఆ ప్రాంతం అంతటికి. వాడు వేసే బాణాలు, రామచంద్రమూర్తి వేసే బాణాలు రెండూ కలిసి. శరజాలావృత సూర్యో నదస్మ ప్రకాశతే. సూర్యుడు అస్తమించాడా అన్నట్టుందట. ఎందుకంటే సూర్యకిరణాలు ఆ దట్టమైన బాణములను ఛేదించుకుని ఆ కిందకి ప్రవేశించడం లేదు, కిందంతా చీకటి అయిపోయింది, అంత దట్టంగా బాణాలు ఉన్నాయి ఆకాశంలో. ఆజఘాన శరజాలావృత సూర్యో నదా స్మ ప్రకాశతే అన్యోన్యవధ సంరంభాత్ ఉభయో సంప్రయుధ్యతో. ఒకరిని ఒకరు వధించాలి అనేటువంటి కోరికతోటి ఇద్దరు కూడా తీక్షణమైనటువంటి బాణాలు వేయడంతో ఆ ప్రదేశం అంతా కూడా ఆ రకంగా బాణాలతో నిండిపోయిందట ఆకాశమంతా. తతో నాడీకనారాచై తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః ఆజఘాన కరో రామం తోత్రైరివ మహాద్వీపం. ఒక అంకుశంతో గొప్ప ఏనుగుని పొడిస్తే ఎలా ఉంటుందో, దానికి ఎంత బాధ కలుగుతుందో అలా బాధ కలిగేలాగా రామచంద్రమూర్తి మీదకి ఆ కరుడు బాణాలు వేశాడట. తం రథస్థం ధనుష్పాణిం రాక్షసం పర్యవస్థితం దదృశు సర్వభూతాని పాశహస్తమివాంతకం. ప్రకృతి అంతా స్తంభించిపోయింది. రామచంద్రమూర్తికి అన్ని బాణాలు తగులుతున్నాయా, అలా తగులుతున్నాయా, అంత బాధపడేలాంటి బాణాలా అని చెప్పి సమస్త భూతములు కూడా నిశ్చేష్టమైపోయాయట. ఎక్కడా కదలిక లేదు, అందరూ అటే చూస్తున్నారు ఏమవుతుందో తర్వాత అని. అంత దారుణమైనటువంటి యుద్ధం చేశాడు కరుడు. పాశహస్తమివాంతకం. సాక్షాత్తు యముడు పాశాన్ని పట్టుకుని రాముడి మీదకి వస్తున్నాడా అన్నట్లుగా ఉన్నాడు వాడు. యముడితో సమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ వాడు రాముడి మీదకి యుద్ధం వస్తున్నాడు. అంతారం సర్వసైన్యస్య పౌరుషే పర్యవస్థితం పరిశ్రాంతం మహాసత్వం మేనే రామం ఖరస్తదా. సమస్తమైనటువంటి సైన్యాన్ని సంహరించాడు. ఇప్పటికి దోషణుని సంహరించాడు, త్రిశేషుని సంహరించాడు. ఎప్పటి నుంచో యుద్ధం చేస్తున్నాడు, చాలాసేపటి నుంచి. బాగా అలసిపోయి ఉంటాడు రామచంద్రుడు, చాలా సులువుగా గెలిచేసి ఈ సమయంలో అని వాడు రామచంద్రమూర్తిని ఒక మహాపరాక్రమవంతుడైన రామచంద్రమూర్తి యొక్క బలాన్ని తక్కువగా అంచనా వేశాడు. ఇట్టే కొట్టేసి రామచంద్రమూర్తి ఎంతసేపు, నేనంటే ఫ్రెష్గా ఇప్పుడు యుద్ధంలోకి దిగాను, నా బలం ఇంకా, నా కాలిలో సత్తు ఇంకా ఉంది. రామచంద్రమూర్తి చాలాసేపటి నుంచి యుద్ధం చేస్తున్నాడు. ఇంతమందితో ఇన్ని వేల బాణాలు వేశారు, ఇంకా చేయి రాగేస్తూ ఉంటుంది, ఆయన కొట్టడం చాలా సులువు అనుకున్నాడట కర్ణుడు. తం సింహమివ విక్రాంతం సింహ విక్రాంతగామినం దృష్ట్వా నోద్విజతే రామః సింహ క్షుద్రమృగం యథా. మామూలుగా ఒక క్షుద్రమృగం ఏదైనా వచ్చి సింహం ముందు కుప్పిగంతులు వేస్తుంది, అరుస్తుంది, దాని మీద ఏదో విసురుతుంది. సింహం పెద్ద పట్టించుకోదు, కాసేపు దానికి ఓర చూపు చూస్తుంది, దానికేసి పారిపోతే బతికిపోతుంది, వదిలేద్దామని ఒకసారి గాండిని చూరుకుంటుంది. ఏ రకంగా అయితే సింహం ఒక క్షుద్రముఖమైనటువంటి, క్షుద్రముఖం అంటే శశినం అని చెప్పారు వ్యాఖ్యానంలో, చిన్న కుందేలట క్షుద్రముఖం అనేటువంటి మాట. ఒక కుందేలు వచ్చి చాలాసేపు యుద్ధం చేసేస్తానని దైతక్కలాడి సింహం ముందు అటు ఇటు తిరుగుతుంటే, పిచ్చి వేషాలు వేస్తుంటే సింహం ఏమైనా భయపడుతుందా దానికి? దాన్ని చూసి కంగారు పడుతుందా? ఏమీ ఉండదు. కాబట్టి ఆ రకంగా రామచంద్రమూర్తికి సింహ క్షుద్రమృగం యథ, ఒక మహాసింహము క్షుద్రమృగాన్ని చూసినట్లుగా ఏమీ పట్టించుకోనట్లుగా ఉన్నారట రామచంద్రమూర్తి. తత సూర్య నికాశేన రథే నమహతాఖరః ఆససాదరణే రామం పతంగ ఇవ పావకం. మళ్ళీ అద్భుతమైనటువంటి ఉపమానం. అగ్నిహోత్రుడి దగ్గరికి ఒక మిడత వచ్చినట్టు వచ్చేటవాడు రామచంద్రమూర్తి మీదకి. రామచంద్రమూర్తి అగ్నిహోత్రుడితో సమానమైనటువంటి బలశాలి, పరాక్రమం కలిగినటువంటి వారు. ఆయన దగ్గరికి ఒక మిడత వస్తే ఏమవుతుంది? శలభం మాడి మసైపోవాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఈ అగ్నిని ఆర్పేద్దాం అనుకుంటుంది మిడత. ఒక మిడత కాదు, మిడతల దండు మొత్తం వస్తుంది ఒక్కొక్కసారి అగ్నిని ఆర్పేద్దామని.
అగ్ని మీద పడి అందరం కలిపి ఇలా మూసేస్తే ఆగిపోతుంది. ఆ అగ్ని ఏమీ ఆగదు సరికదా, ఒక్క మిడత కూడా మిగిలేటువంటి అవకాశం ఉంది అగ్నిహోత్రంలో పడి. ఆ రకంగా వాడు రామచంద్రమూర్తికి మీదకి వచ్చాడు. తతో అస్య సశరం చాపం ముష్టిదేశే మహాత్మనః కరః చిచ్ఛేద రామస్య దర్శయన్ పాణిలాఘవం. రామచంద్రమూర్తి ధనుస్సుని తన యొక్క పిడికిల్లో పట్టుకుని ఉన్నారు ఎడం చేతిలో. వాడు అక్కడ కొట్టాడట దెబ్బ. రామచంద్రమూర్తి ధనుస్సు 2 ముక్కలైపోయాయి. మనం ఇది విని జీర్ణించుకోవడమే కష్టం అసలు. జగదేక ధానుష్కుడైనటువంటి రామచంద్రమూర్తి కోదండరాముడి యొక్క ధనుస్సు విరిగిపోవడం జరిగింది. మాయామానుష విగ్రహుడైనటువంటి రామచంద్రమూర్తి చేసినటువంటి అనేక నాటకాలు ఇదో నాటకం. ఆ కరుడి యొక్క గొప్పదనం చూపించడం కోసమా అన్నట్లుగా రామచంద్రమూర్తి చేతిలోని ధనుస్సుని వాడు చాలా లాఘవంగా రామచంద్రమూర్తి చూసుకునే లోపుని ఆ ధనుస్సుని 2 ముక్కలు చేశాడట కరుడు. తతోస్య ససరం చాపం ముష్టిదేశే మహాత్మనః ఖరః చిచ్ఛేద రామస్య దర్శయన్ పాణిలాఘవం స పునస్త్వపరా సప్త శరానాదాయ వర్మణి నిజఘానకర క్రుద్ధః శక్రాశని సమప్రభాన్. రామచంద్రమూర్తి తేరుకునే లోపుని 7 బాణాలు చకచకా వేసేట రామచంద్రమూర్తి మీదకి. వాడు ఒక్కొక్కటి పిడుగుపాటులా పడుతూ ఉందట రామచంద్రమూర్తి శరీరం మీద. ఇతః తత్ప్రహతం బాణైః ఖరముక్తై సుపర్వభిః పపాత కవచం భూమౌ రామస్యాదిత్యవర్చసః. రామచంద్రమూర్తి కవచం ధరించి వచ్చారు యుద్ధానికి. ఆయన యుద్ధం బయలుదేరే ముందు మామూలుగా షూస్ సాక్స్ లేసులు కట్టుకుని వచ్చినట్టుగా బయటికి ఒక కవచాన్ని వాటిని ధరించి వచ్చారు. అంగుళి త్రాణములు అవన్నీ వేసుకుని వచ్చారు వీళ్ళ మీద యుద్ధం చేయడానికి. వాడు వేసినటువంటి బాణాలకి రామచంద్రమూర్తి యొక్క కవచం 2 ముక్కలైపోయి పడిపోయిందండి నేల మీద. అంటే తర్వాత తగలవలసింది ఇంకా డైరెక్ట్గా అక్షస్థలం మీద తగలాలి. ఇప్పుడు రామచంద్రమూర్తిని ఎలా వర్ణించారు మహర్షి? ఆదిత్యవర్చసః. ఇంతవరకు మేఘాలతో కప్పబడిపోయినటువంటి సూర్యుడిలో ఉన్నారు రామచంద్రమూర్తి. ఇప్పుడు ఎప్పుడైతే వాడి బాణం తగిలి కవచం కాస్త విడిపోయిందో సూర్య సంకాశమైనటువంటి తేజస్సుతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క కవచం నేల మీద పడిందట. తతశరసహస్రేణ. వాడు వేసింది 7 బాణాలు. రామచంద్రమూర్తి ఎన్ని బాణాలు వేస్తారు? శరసహస్రేణ 1000 బాణాలు. 1000 బాణాలు వేసేట వాడి మీద. అప్రతిమోజసం అర్దయిత్వా మహానాదం ననాద సమరేఖరః. తతశరసహస్రేణ రామమప్రతిమౌజసం అర్దయిత్వా మహానాదం సమరే ననాద సమరేఖర. బాడే వేశాడు. 7 బాణాల తర్వాత మరొక 1000 బాణాలు రామచంద్రమూర్తికి గుప్పించాడు. సరైః అర్పితః క్రుద్ధః సర్వగాత్రేషు రాఘవః. మొత్తం శరీరం అంతా గుచ్చుకుపోయేట బాణాలు రామచంద్రమూర్తికి. అంగుళం చోటు లేకుండా ఒక్క బాణం దిగిపోయిందంటే రామచంద్రమూర్తి శరీరంలో. రరాజ సమరే రామో విధూమోగ్నిరివజ్వలన్. ఏమీ ధూమం లేకుండా చక్కగా ప్రకాశిస్తున్నటువంటి అగ్నిహోత్రంలాగా ప్రకాశిస్తూ ఉన్నట్టు రామచంద్రమూర్తి ఆ బాణాలన్నీ గుచ్చుకోగానే, అంటే రుధిరధారులు కారిపోతూ ఉన్నాయి. ఎర్రగా ఉన్నారు రామచంద్రమూర్తి, ఒక అగ్నిహోత్రంలా ప్రకాశిస్తూ ఉన్నారు. తతో గంభీర నిర్హ్లాదం రామశస్త్రు నిబర్హణః చకార అంతాయ సరిపోః సజ్జమన్యత్ మహద్ధనుః. ఒక్క కేక పెట్టి రామచంద్రమూర్తి 2వ ధనుసు తీసుకుని వెంటనే దానికి కన్ను తెరిచే లోపల దాని జాని దానికి సంధించి విల్లుని సిద్ధం చేశారు. సుమహద్ వైష్ణవం యత్తత్ అతిస్పృష్టం మహర్షిణా వరం తద్ధనురుద్యమ్య ఖరం సమభిధావత. ఒక మహర్షి ఇచ్చినటువంటి ధనుస్సు. ఏ మహర్షి? అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి చేత ఇవ్వబడినటువంటి ధనుస్సు. వైష్ణవం ధనువు. ఆ ధనుస్సుని దాచిపెట్టి ఉంచాడు అగస్త్యుడి కోసం. అందుకే అరణ్యకాండలో రామచంద్రమూర్తి అందరినీ అడుగుతాడా, అగస్త్యుడు ఎక్కడ ఉంటాడు, అగస్త్యుడు ఎక్కడ ఉంటాడు, ఆయన ఆశ్రమం తెలుసా, ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళాలి, ఏమిటయ్యా వ్యవహారం అంటే ఈ ధనుసుని తీసుకోవాలి ఆయన దగ్గర. అది అంతవరకు దేవతలు అక్కడ పెట్టారు. అవతారంగా రాముడిగా అవతరించినప్పుడు నీ ధనుసు అని పట్టుకెళ్ళడం కష్టం కదా, మేము విడిగా పంపించేస్తాము, దానికి వేరే కొరియర్లోనూ అక్కడ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కొరియర్ ఆఫీస్లో కలెక్ట్ చేసుకోవాలి. అది అగస్త్యుడు దాచిపెట్టాడు. రామచంద్రమూర్తి వెతుక్కుని అగస్త్యుడి యొక్క చిరునామా అగస్త్యుడి ఆశ్రమాన్ని దగ్గరికి వెళ్ళి ఆ ధనుసుని ఆయన స్వీకరించారు. ఇప్పుడు
ఆ వైష్ణవం ధనువు తీశారట, దాన్ని సజ్జం చేశారట రామచంద్రమూర్తి. తత కనకపుంఖైస్తు శరైస్సన్నత పర్వభిః బిభేద రామః సంక్రుద్ధః కరస్య సమరే ధ్వజం. ముందుగా కరుణ యొక్క రథం మీద ఉన్నటువంటి ధ్వజాన్ని ఒక బాణంతో రామచంద్రమూర్తి కొట్టారట. స దర్శనీయో బహుధా వికీర్ణ కాంచన ధ్వజ జగామధరణిం సూర్యో దేవతానామివాజ్ఞయా. దేవతల యొక్క శాపం చేత నేల మీద సూర్యుడు పడిపోతే ఎలా ఉంటుందో అలాగే బాగా ప్రకాశించేటువంటి ఆ బంగారు కడ్డీ కలిగినటువంటి ధనుస్సు నేల మీద పడిపోయిందట. అంటే అంత తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ధనుస్సుని రామచంద్రమూర్తి ముందు నేల కూల్చారు. తం చతుర్భిః కరః క్రుద్ధో రామం గాత్రేషు మార్గణైః వివ్యాధయుధి మర్మజ్ఞో మాతంగ విమతో మరైః. ఆ తోమరము అనేటువంటి ఆయుధంతో ఒక మత్త గజాన్ని ఏ రకంగా కొడతారో ఆ రకంగా రామచంద్రమూర్తి మీదకి వాడు చాలా వాడి అయినటువంటి 4 బాణాలని ప్రయోగించాడట కరుడు. స రామో బహుభిః బాణైః ఖరకార్ముక నిసృతైః విద్ధో రుధిరసిక్తాంగో బభూవ ఋషితో భృశన్. శరీరంలోంచి రక్తాలు కారుతూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఋషితః చాలా కోపంగా ఉన్నారట కరుడు విషయంలో. స ధనుః ధన్వీనాం శ్రేష్ఠః, ధన్వీనాం శ్రేష్ఠః, ధనుస్సును ధరించడం వచ్చు నాకు అనుకునేటువంటి మొనగాడు ఎవడైనా ఉంటే అటువంటి వాళ్ళందరిలోకి శ్రేష్ఠుడు రామచంద్రమూర్తి. అటువంటి ధన్వినాం శ్రేష్ఠ అయినటువంటి రామచంద్రమూర్తి ప్రగృహ్య ఆ ధనుస్సును తీసుకుని పరమాహవే ముమోచ పరమేశ్వాస షట్శరాన్ అభిలక్షితాన్. 6 శరములని రామచంద్రమూర్తి వాడి మీదకి ప్రయోగించారట ఆ విష్ణు చాపంలోంచి. శిరస్సి ఏకేన బాణేన, శిరస్సుని ఒక బాణంతో, ద్వాభ్యాం బాహో అధార్దయత్ 2 బాహువులకి ఒక్కొక్క బాణం, త్రిభిః చంద్రార్ధవక్త్రైశ్చ వక్షసి అభిజఘానః. ఒక 3 బాణాలు అయిపోయాయి శిరస్సు కోటి 2 బాహువులకి, ఇంకో 3 బాణాలు తిన్నగా వచ్చి వక్షస్థలాన్ని తాకేలాగా గుచ్చుకున్నాయట కరుడికి. తత పశ్చాత్ మహాతేజాః నారాచాన్ భాస్కరోపమాన్ జిఘాంసు రాక్షసం క్రుద్ధః త్రయోదశ సమాదదే. వాడిని సంహరించాలన్నటువంటి ఉద్దేశంతో ఇంకొక 13 బాణాలు తీసి వాడి మీద వేశారట రామచంద్రమూర్తి. తతోస్య యుగమేకేన చతుర్భిశ్చతురోహయాన్ షష్ఠేన తు శిరస్సంఖ్యే ఖరస్య రథసారథేః. యుగం అనంటే రథానికి ఉండేటువంటి ముందు ఉండేటువంటి ఒక ఈ ఆకారంలో ఉండేటువంటి రథానికి గుర్రాలు పూంచి లాగేటువంటి ప్రదేశం ఉంటుంది, నొగలు ఉంటారు. అటువంటి దాన్ని ఒక బాణంతో 4 బాణాలతో 4 గుర్రాలని, తర్వాత రథసారథిని, వీటన్నిటినీ కూడా రామచంద్రమూర్తి లేకుండా చేసేసారు క్షణాలు. త్రిభిః త్రివేణుం బలవాన్ ద్వాభ్యామక్షన్ మహాబలః ద్వాదశేన తు బాణేన ఖరస్య సశరంధ్వనుః. 3 వేణుని కొట్టారు. వేణు అంటే ఆ యుగాధర దండం అట, అంటే ఇట్నుంచి అట్నుంచి 2 కడ్డీలాంటి వచ్చి మధ్యలో ఉండేటువంటి దండానికి వేణు అని పేరు. ఆ రథం యొక్క భాగం అది. ఆ భాగాన్ని కొట్టారట 3 బాణాలతోటి. అలాగే అక్షిభాగం అంటే దానికి ఉన్నటువంటి ఇరుసు, రథం యొక్క ఇరుసు భాగాన్ని, రథచక్రం యొక్క ఇరుసు భాగాన్ని 2 బాణాలతో కొట్టారట. తర్వాత కరుణ చేతిలో ఉన్నటువంటి ధనుస్సుని క్షణంలో ముక్కలు చేశారట రామచంద్రుడు. చిత్వా వజ్రసకాశేన రాఘవః ప్రహసన్నివ. నవ్వు వచ్చిందట రామచంద్రమూర్తి వాడిని చూస్తే. అంత బాధలోనూ అన్ని బాణాలు తగిలినటువంటి రామచంద్రమూర్తి కరుణ చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వారట. త్రయోదశేన ఇంద్రసమో బిభేద సమరేఖ కరం. వాడి యొక్క చేతిని ఒక చిరునవ్వుతోటి ఆయన బాణంతో దాన్ని లేకుండా చేశాడు. ప్రభగ్న ధన్వా విరథ హతాశ్వ హతసారథి గదాపాణి అవపృత్య తస్తౌ భూమౌ ఖరస్తదా. ఇంకొక చేత్తో, మిగిలినటువంటి చేత్తో ఒక గదని పట్టుకుని వాడు నేల మీద దూకాయట. ఆ రథం అంతా విరిగిపోయి అశ్వాలు లేకుండా, రథసారి లేకుండా ఉన్నటువంటి కరుడు. తత్కర్మ రామస్య మహారథస్య సమేత్య దేవాశ్చ మహర్షయశ్చ
అపూజయన్ ప్రాంజలయ ప్రహృష్టా తదా విమానాగ్రగతా సమేతా. పైనుంచి విమానాల్లోంచి కిక్కిరిసిపోయి చూస్తున్నారంటే దేవతలందరూ. రాముడు చేసినటువంటి దుష్కరమైనటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కరుణ్ణి సంహరించడానికి అనేటువంటి స్థితికి ఏ రకంగా తీసుకొచ్చేశారో అది చూసి వాళ్ళందరూ కూడా ప్రహృష్టా చాలా సంతోషంతో జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారంటే దేవతలందరూ. ఖరంతు విరథం రామో గదాపాణిమవస్థితం మృదుపూర్వం మహాతేజా పరుషం వాక్యమబ్రవీత్. రామచంద్రమూర్తి పరుషమైనటువంటి మాట మాట్లాడరు, ఎప్పుడు చాలా మృదువైనటువంటి మాట మాట్లాడతారు. అటువంటి ఆయన ఇవాళ పరుషం వాక్యమబ్రవీత్, పరుషమైనటువంటి మాట మాట్లాడతారు. ఎలా మాట్లాడుతున్నారో పరుషమైనటువంటి మాట? మృదుపూర్వం, చాలా మృదువుగా పరుషమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు రామచంద్రమూర్తి వాటితో. గజాస్వరథ సంబాధే బలే మహతి తిష్టత కృతం సుదారుణం కర్మ సర్వలోక జుగుప్సితం. ఎరా, నీకేమో గజాలున్నాయా, అశ్వాలున్నాయా, రథాలున్నాయా, పెద్ద సేన ఉందా? అంతమంది కలిసి దారుణమైనటువంటి కర్మ ఒక్కడి మీదకి మీరు యుద్ధానికి వస్తారా? ఇలాగా చాలా సర్వలోకముల చేత జుగుప్సితమైనటువంటి అనేటువంటి పని చేసావు నువ్వు. ఒక్కడి మీదకి ఇంత జనంతో, ఇంత రథాలతోటి, ఇన్ని అశ్వాలతోటి, ఇన్ని ఏనుగులతోటి నువ్వు రావడం అనేది. ఉద్వేజనీయో భూతానాం నృశంస పాపకర్మకృత్ త్రయాణామపి లోకానాం ఈశ్వరూపి నతిష్ఠతి. పాపకర్మలు చేసినటువంటి వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత ప్రభువైనా, ఎలాంటి వాడైనా, ఎంత దానికి ఈశ్వరుడైనా కూడా అది నిలబడేది కాదు. చేసే పనిలో ధర్మం కనుక లేకపోయినట్లయితే అది ఆగదు. ఆ కర్మ చేసిన వాడిని అదేమీ రక్షించలేదు. కర్మ లోక విరుద్ధంతు కుర్వాణం క్షణదాచర తీక్ష్ణం సర్వజనోహంతి సర్పం దుష్టమివాగతం. అందరూ కూర్చున్న చోటికి ఒక దుష్టమైనటువంటి సర్పాన్ని వస్తే అందరూ గబోబా ఏ రకంగా దాన్ని దూరంగా వదిలేసి పారిపోదాం అనుకుంటారు. అందరూ ఏ రకంగా అయితే దాన్ని సంహరించబడితే బాగుండు అనుకుంటారు. అలాగా ఇటువంటి కర్మలు చేసేవాడిని చూసి సమస్తమైన జనులు అసహించుకుంటారు. వాడిని సంహరించడానికైనా చూస్తారు, వాడి నుంచి దూరంగా పారిపోవడానికైనా ప్రయత్నిస్తారా. లోభాత్ పాపాని కుర్వాణః కామాద్వాయో న బుధ్యతే భ్రష్టః పశ్యతి తస్యాంతం బ్రాహ్మణీ కరకాదివ. కర్మ చేసేటప్పుడు దాని మీద లోభం ఉంటుంది. పాపం చేస్తున్నామే అనేటువంటి భయం ఉండదు. ఎంత ఎక్కువ లోభం ఉంటుందంటే అది సంపాదించాలని ఆ ఒక వస్తువు కోసం పాపం చేస్తున్నాం అనేటువంటి ఇది మర్చిపోయి లోభంతో ఆ కర్మ చేస్తాం. అప్పుడు ఏమీ గుర్తుండదు, సంతోషంగానే ఉంటుంది. కర్మ భలే చేసాం, భలే సాధించాం దాన్ని అని అనిపిస్తుంది. కానీ లోక విరుద్ధమైనటువంటి కర్మ కనుక చేస్తే కామాద్వా, లోభం ద్వారా కానీ కామంతో కానీ నువ్వు అధర్మమైనటువంటి కార్యక్రమాన్ని కనుక చేసినట్లయితే భ్రష్టః పశ్యతి తస్యాంతం, అది ఆ కర్మే వాడి అంతాన్ని చూస్తుంది. ఆ అధర్మమైనటువంటి కర్మే వీడు భ్రష్టుడైపోయేలాగా, అంతమైపోయేలాగా చూస్తుంది. బ్రాహ్మణీ కరకాదివ. ఇదేదో మనకి తెలియనటువంటి ఉపమానం, బ్రాహ్మణీ కరకాదివ అని. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ గులకరాళ్ళని రక్తపుచ్చిక అనేటువంటి ఒక జీవి తింటుందట, తిని మరణిస్తుందట. అది తినకూడదు అని తెలియదు, దానికి తినడం అనేది తప్పు అని తెలియదు. తిన్నాక దాని ఫలితం అనుభవించక తప్పదు. ఏ రకంగా అయితే ఆ చిన్న జీవి చేయకూడని పని చేసి తన మరణాన్ని కొని తెచ్చుకుంటుందో, అలాగే లోభం ద్వారా కానీ కామం ద్వారా కానీ చెయ్యకూడని కర్మ చేసినటువంటి వాడు ఫలితాన్ని అనుభవించి తీరుతాడు సుమా. వసతో దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణః కిన్ను హత్వా మహాభాగాన్ ఫలం ప్రాప్స్యసి రాక్షస. నువ్వు చేసినటువంటి పాపాలన్నీ నీకు గుర్తున్నాయి. ఎవరే ఎంతమంది తపస్సులు చేసుకున్నటువంటి మహర్షులని, పెద్దవాళ్ళని సంహరించావు. ఎంతమంది మహర్షులు, మునులు వాళ్ళ తపస్సులని నువ్వు విఘ్నం కలిగించావు, వాళ్ళని సంహరించావు. అవన్నీ గుర్తున్నాయి కదా. వాటి ఫలాన్ని నువ్వు ఇప్పుడు పొందబోతూ ఉన్నావు. ఆ చేసిన పాపకర్మల యొక్క ఫలితాన్ని నువ్వు ఇప్పుడు రుచి చూడబోతూ ఉన్నావు. నచిరం పాపకర్మాణః క్రూరాలోక జుగుప్సిత ఐశ్వర్యం ప్రాప్య తిష్టంతి శీర్ణమూలా ఇవ ద్రుమాః. పాపాలు చేసినటువంటి, అధర్మంగా చేసినటువంటి పనులతో నీకు తాత్కాలికంగా సంతోషం, సుఖం వస్తుంది.
గొప్ప ఐశ్వర్యం వస్తుంది. చాలా గొప్పవాడు అనుకుంటారు అందరూ, అబ్బో భలే సంపాదించాడండి అనుకుంటారు. కానీ చిన్న మూల ఇవ ధ్రువాహ, ఒక చెట్టుకి మూలంలో పురుగు పట్టింది, పైకి చూడడానికి నిగనిలాడిపోతూ చాలా బాగా ఉంటుంది. దాని సమయం వచ్చినప్పుడు ఒక్కసారి అది నేల కూలిపోతుంది. అంత పచ్చని చెట్టు కూడా నేల రాలిపోతుంది. ఏ రకంగా అయితే మూలము తెగిపోయినటువంటి ద్రొమ్ము నేల మీద పడిపోతుందో అలాగా పాపం చేసేటువంటి వాడు, లోక దిగుప్సితమైనటువంటి కర్మలు చేసేటువంటి క్రూర కర్మలు చేసేటువంటి వాడు ఐశ్వర్యాన్ని పొంది కొంతకాలం ఉన్నప్పటికీ కూడా వాడి సమయం రాగానే నశించవలసిందే. అవశ్యం లభతే జంతు ఫలం పాపస్య కర్మణః ఘోరం పర్యాగతే కాలే ద్రుమా పుష్పమి వార్తవం. ఋతు సంబంధమైనటువంటి కాలం వచ్చినప్పుడే పువ్వులు పూస్తాయి చెట్టుకి. ఈ చెట్టు బాగుందండి కానీ ఏం లాభం అండి, పువ్వులు పూయటం లేదు అని అనుకుంటాం మనం. ఎప్పుడు పూస్తుంది అది? దానికి తగిన ఋతువు వచ్చినప్పుడు పూస్తుంది. పాపకర్మలు చేసేవాడికి కూడా వాడి పాపం ఫలంగా మారుతుంది, దానికి తగిన సమయం వచ్చినప్పుడు మారుతుంది. అంతవరకు నా అంతటి వాడు లేడు, నా అంత నేను సంపాదించినంత ఎవరు సంపాదించలేరని విర్రవీగుతూ ఉంటాడు. వాడి సమయం రాగానే అదంతా కూడా నేలమట్టం అయిపోతుంది. ఏ రకంగా అంటే సరైన ఋతువులో పుష్పించినటువంటి వృక్షంలాగా వీడి పాపాలన్నీ ఫలితానికి వచ్చి వాడి అంతం చూస్తాయి. నచిరాత్ ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలం సవిషాణామివన్నాగాం భుక్తానాం అన్నానాం భుక్తానాం క్షణదాచర. విషంతో కూడినటువంటి అన్నం భలే రుచిగా ఉంది, చాలా బాగుందని తినేశాడు, కడుపు నిండా తినేశాడు. ఆ విషం పనిచేయడానికి కొంత సమయం పడుతుంది. మరి తిన్నప్పుడు రుచి బాగానే ఉంది, ఆహా భలే కడుపు నిండింది, చాలా సుఖంగా ఉంది. నెమ్మదిగా ఆ విషయం రక్తంలోకి ప్రవేశించి ఎక్కిన తర్వాత తెలుస్తుంది దాని ఫలితం ఏమిటి అని. నెమ్మదిగా మరణిస్తాడు. నువ్వు చేసిన పనులు అనేటువంటివి, నువ్వు చేసిన దుష్కర్మలు అనేటువంటివి విషంతో కూడినటువంటి అన్నంలాంటి, అవి నువ్వు తినేసావు, అయిపోయింది. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవించేటువంటి సమయం వస్తూ ఉన్నది, జాగ్రత్తగా ఉండవలసింది. పాపమాచరతాం ఘోరం లోకస్యాప్రియమిచ్చతాం అహం ఆసాదితో రాజ్ఞా ప్రాణాన్ హంతుం నిశాచర. ఘోరమైనటువంటి లోకానికి అప్రియాన్ని కలిగించేటువంటి పనులు చేయడానికి ఇచ్చగించి చేసి నువ్వు ఇవాళ అహమాసాదిత, నా కళ్ళ పడ్డావు, నా పారి పడ్డావు, నా ఎదుట పడ్డావు. కాబట్టి ప్రాణాన్ హంతుం నిశాచర, నీ ప్రాణాలు తీయడం కోసం వచ్చానురా నేను అని చెప్పి రామచంద్రమూర్తి చెప్తున్నాను. అజహితాం త్వాం మయా ముక్తాః శరాః కాంచనభూషణాః విదార్య నిపతిష్యంతి వల్మీకమివ పన్నగాః. ఒక పుట్టలోకి పాము దూరిపోతే ఎలా దూరిపోతుందో అలాగనే వేసినటువంటి బాణాలు నీ శరీరంలోకి దూరిపోయి నిన్ను సంహరించబోతూ ఉన్నాయి అచిరకాలంలోనే. ఏ త్వయా దండకారణ్యే భక్షితాః ధర్మచారిణః తానద్య నిహతః సంఖ్యే ససైన్యో అనుగమిష్యసి. చాలామంది మునులని ఋషుల్ని సంహరించావు, వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ససైన్యంగా నువ్వు కూడా వాళ్ళ దారిలోనే వెళ్ళిపోతావు. నువ్వు వాళ్ళందరినీ ఎక్కడికి పంపించావు, నిన్ను కూడా నేను అక్కడికే పంపించబోతూ ఉన్నాను. నువ్వు వారి ద్వారిలోనే పైకి వెళ్ళబోతూ ఉన్నావు. అనుగమిష్యతి, వాళ్ళని అనుసరించి నువ్వు ప్రయాణం చేయబోతూ ఉన్నావు. వెంటనే మనకు అనుమానం వస్తుంది, తపస్సు చేసుకునేటువంటి ఋషులు రాక్షసులు సంహరించబడిస్తే వాడు స్వర్గానికే వెళ్ళాలి కదా, మరి వీడిని కూడా రామచంద్రమూర్తి వాళ్ళ వెనకాలే పంపిస్తాను నిన్ను అంటున్నారే, అది ఎలా సాధ్యం అంటే రాముడి చేతిలో మరణించిన వాడికి నరకం లేదు. రాముడి చేతిలో మరణిస్తే అది తిన్నగా మోక్షమే, స్వర్గమే, ఇంకా అందులో సందేహమే లేదు. కాబట్టి రామచంద్రమూర్తి సత్యేన పరాన్ లోకాలు ఆక్రమతి సత్యపరాక్రమ, సమస్తమైనటువంటి లోకాలు ఆయన అధీనంలో ఉన్నాయి, ఎవరిని ఎక్కడికి పంపించాలో ఆయన తెలుసు. అదే కాదు, వీడు వెనుదిరిగి పారిపోతే రామచంద్రమూర్తి సంహరించబడితే నరకం, కానీ యోధుడుగా రామచంద్రమూర్తి ఎదురుగా నుంచి యుద్ధంలో చేస్తే మరణమో విజయమో వీరస్వర్గమో. కాబట్టి నువ్వు ఇప్పుడు వాళ్ళ స్వర్గానికే వెళ్తావు, వీరస్వర్గం వస్తుంది నీకు, నాతో యుద్ధం చేసి మరణిస్తావు. కాబట్టి వాడు స్వర్గానికి వెళ్తాడా వాళ్ళలాగా అంటే మనకు సందేహం అక్కర్లా, యుద్ధంలో మరణించేవాడు స్వర్గానికే వెళ్తాడు. కాబట్టి అందుకనే రామచంద్రమూర్తి అంటున్నారు అనుజగామ అనుగమిష్యసి, వాళ్ళు వెనకాలే వెళ్తావు, నువ్వు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నువ్వు అక్కడికే వెళ్తావు. అద్యత్వాం పతితం